Hare Krishna Mataji and Prabhuji, Sandvat Pranam. Welcome to our Bhagavad Gita 108 important shlokas class. So, ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేసే ముందు మనం మంగళాచరణ చేసి స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमा प्रधायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. समावेद गौर भक्त वृंद की जय. कलयुग पावन हरिनाम संकीर्तन की जय. हरे कृष्ण महामंत्र की जय. हरिनाम प्रभु की जय. श्रीमद् भगवद गीता की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण माता जी संत प्रभु जी दंडवत प्रणाम. हरे कृष्ण माता जी दंडवत प्रणाम. हरे कृष्ण दंडवत प्रणाम. हरे कृष्ण माता जी दंडवत प्रणाम. हरे कृष्ण दंडवत प्रणाम. हरे कृष्ण माता जी दंडवत प्रणाम. दंडवत प्रणाम. हरे हरे कृष्ण. कृष्ण माता जी
हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। दंडवत प्रणाम माताजी सन प्रभु जी। हरे कृष्ण माता जी। कृष्ण। ओके हरे कृष्ण మంచిది కదా గిన్నె. ఓకే ఫైన్. లాస్ట్ క్లాస్ లో మనం 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ క్లాస్ లో ఏ శ్లోకాస్ డిస్కస్ చేసాం గుర్తుందా? 2.7 మాతాజీ. 2.7 కార్పణ్య దోషం. 2.7 ఎస్ 2.7 అనేది డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ శ్లోక ఏంటి? 108 శ్లోకాస్ లో మీకు ఆ రోజు లిస్ట్ ఎస్ 2.11 అంటే కరెక్ట్. 2.11 అనేది ఇవాళ డిస్కస్ చేద్దాం. సో నేను స్క్రీన్ షేర్ చేసి మీకు శ్లోక అనేది రిసైట్ చేయించి మనం ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. నేను చెప్పాక నా వెనక రిపీట్ చేయండి. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ఇక్కడ అశోచ్యాన్ అని చదివేసి న్ అనేసాం కదా, ఇక్కడ ఆ పెట్టి పలుకుతున్నాం అనమాట. సో అశోచ్యాన్ అన్వశోచస్త్వం. ఓకే, అశోచ్యానన్వశోచస్త్వం అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ ఇక్కడ కూడా సేమ్ ఇందాక ఎలాగైతే అశోచ్యాన్ అని అన్వశోచస్వం అన్నాను, అలానే ఇక్కడ కూడా గతాసూన్ అని అనేసి అగతాసూంశ్చ అని పలుకుతున్నాం. సో గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః శ్రీ భగవానువాచ ఫస్ట్ లైన్ రిపీట్, ఫస్ట్ లైన్ నేను కంప్లీట్ చేశాక మీరు రిపీట్ చేయండి. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః ఒక్కసారి మొత్తం శ్లోకం నేను చెప్పాక రిపీట్ చేయండి, అనువాదం భాషకి వెళ్దాం మనం. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః
శోచంతి పండితాః. ఓకే, ఎవరైతే క్లియర్ గా చదవగలము, మాకు ఇలా సిస్టమ్ లో చూసి చదవగలిగే ఇది ఉంది, మేము బాగానే చదవగలము అని కాన్ఫిడెన్స్ ఉందో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే అనువాదం భాష్యం చదవడానికి వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. ఎస్, కృష్ణవేణి మాతాజీ అనువాదం చదవండి. ఇది కాదండి. మాతాజీ ఒక్క విషయం. మాతాజీ చెప్పండి ప్రభుజీ. ఇప్పుడు అశోచ్య నన్వ శోచస్త్వం అనకూడదా? అశోచ్య నన్వ శోచస్త్వం. లేదు, ఆ వర్డ్ వచ్చేసి అశోచ్యాన్ అన్నమాట. మీకు చూపిస్తాను ఆగండి. ఇక్కడ చూడండి, అశోచ్యాన్ అన్వశోచస్త్వం. సో మనకి కొంచెం క్లియర్ గా కావాలి అంటే ఇట్లా వర్డ్ టు వర్డ్ మీనింగ్ అనేది చూసినప్పుడు అర్థమైంది అనమాట. ఈ వర్డ్ ని ఎక్కడ ఆపాలి, ఎక్కడ పలకాలి అనేది అర్థమైంది. ఎస్, ఫైన్. ఎస్ మాతాజీ, కృష్ణవేణి మాతాజీ అనువాదం చదవండి. అనువాదము. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ప్రజ్ఞను గూడిన పలుకులను పలుకుచునే నీవు దుఃఖింపదగని విషయమును గూర్చి దుఃఖించుచున్నావు. జీవించి ఉన్న వారిని గూర్చి గాని మరణించిన వారిని గూర్చి గాని పండితులైన వారు శోకించరు. అంతేనమ్మా, ఇంకా చదవాలా? అంతవరకు మాతాజీ. భాష్యం వేరే వారిని చదవమన్నా. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ, మీరు షాప్ లో ఉన్నారు, డిస్టర్బెన్స్ లేకుండా చదవగలనంటే చదవండి, లేదంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వేరే మాతాజీకి ఛాన్స్ ఇస్తాను. మాతాజీ ఇంట్లోనే ఉన్నాను. ఓకే, చదవండి, భాష్యం చదవండి. ఓకే మాతాజీ. శ్రీల ప్రభుపాదకి భగవానుడు వెంటనే గురుస్థానమును స్వీకరించి శిష్యుణ్ణి పరోక్షంగా మూర్ఖుడని పిలుచును, గట్టిగా మందలించను. గట్టిగా మందలించను. ఓకే మాత, సారీ, గట్టిగా మందలించను. భగవాడినట్లు పలికెను, నీవు పండితుని వలె భాషించుచున్నావు, కానీ నిజంగా పండితుడవేనా? మాతాజీ కొంచెం తప్పులు వస్తున్నాయి మాతాజీ, వేరే మాతాజీకి ఛాన్స్ ఇద్దాము. కొందరికి ఇలా చూస్తూ చదవడం కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, అందుకనే నేను ముందే చెప్పాను ఎవరికైతే చూసి చదవగలరో వారు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి అని. తిరగడం లేదు మాతాజీ. దట్స్ ఫైన్, నో ప్రాబ్లం మాతాజీ. హరే కృష్ణ. ఇందిరా మాతాజీ మీరు చదవండి. మాతాజీ, లేదంటే బుక్ కొనుక్కోమంటే అందరికి బాగుంటుందేమో. బుక్ యూజువల్ గా ఉండాలి ప్రభుజీ. కొంతమంది అంటే మేబీ కొంతమంది ఇంగ్లీష్ బుక్స్ చదువుతూ ఉంటారు, కొంతమంది దగ్గర తెలుగు ఉండొచ్చు. ఒకవేళ తెలుగు బుక్ ఉంటే తెలుగు బుక్ లో అయినా చదవచ్చు. కానీ ఒక్కోసారి ఏమైతుందంటే కొంచెం మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి, సెంటెన్సెస్ అటు ఇటు అవుతూ. సో ఇక్కడ ఏదైతే ప్రెజెంట్ చేశానో ఇది చదివితే మిగిలిన వాళ్ళందరూ కూడా సింక్ లో ఉంటారు, కాబట్టి ఇది నేను షేర్ చేస్తున్నాను. ఎస్ ప్రభుజీ. ఇందిరా మాతాజీ చదవండి మాతాజీ. మీరే మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం మాతాజీ. భాష్యము. భగవానుడు వెంటనే గురుస్థానమును స్వీకరించి శిష్యుని పరోక్షముగా మూర్ఖుడని పిలుచుచు గట్టిగా మందలించెను. భగవానుడు ఇట్లు పలికెను, నీవు పండితుని వలె భాషిస్తున్నావు, కానీ నిజముగా పండితుడైన వాడు అనగా దేహమును మరియు ఆత్మను గూర్చి ఎరిగినవాడు దేహము యొక్క ఏ స్థితిని గూర్చియు జీవించి ఉన్న స్థితి యందు గాని మృత స్థితి యందు గాని శోకింపడని నీ వెరుగవు. తదుపరి అధ్యాయములందు వివరింపబడినట్లుగా భౌతిక పదార్థము ఆధ్యాత్మిక పదార్థము మరియు ఆ రెండింటిని నియంత్రించు వానిని గూర్చి ఎరుగుటయే జ్ఞానము. అర్జునుడు రాజకీయములు లేదా సాంఘిక పదార్థము మత ధర్మ నియమములకే అధిక ప్రాధాన్యం ఇవ్వవలని వాదించను. కానీ భౌతిక పదార్థము ఆత్మ భగవానుని గూర్చిన జ్ఞానము మత ధార్మిక నియమముల కంటేను మరింత ప్రధానమైనది.
హరే అట్టి కృష్ణ. జ్ఞానం మిగిలిన వాళ్ళు మ్యూట్ లో ఉండండి. భవానీ మాతాజీ, స్వర్ణలత మాతాజీ మీరు మ్యూట్ లో ఉండండి. మాతాజీ చదువుతున్నారు కదా, మనం ఫాలో అవుదాం మాతాజీ. ఎస్ మాతాజీ, ప్లీజ్ కంటిన్యూ. అట్టి జ్ఞానము లోపించుట చేత అతడు తనను తాను గొప్ప ప్రజ్ఞావంతునిగా ప్రదర్శించుకుంటూ భాషించి ఉండకూడదు. అతడు సహజముగా గొప్ప పండితుడు కాకపోవటచే అతడు విచారింపదగిన విషయమును గూర్చి విచారించుచుండెను. దేహము ఒకప్పుడు పుట్టును, అది నేడు గాని రేపు గాని నశింపక తప్పదు. కనుకనే దేహము ఆత్మ వలె ముఖ్యమైనది కాదు. ఇది ఎరిగిన వాడే నిజమైన పండితుడు. అట్టి వానికి భౌతిక దేహము ఏ స్థితి యందున్నను దుఃఖ కారణము కాజాలదు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఈ శ్లోక అనేది ఎప్పుడు వస్తుందంటే, మనకి అర్జున 2.7 శ్లోకాలో సరెండర్ అవుతారు కృష్ణకి. నాకేం చేయాలో తెలియడం లేదు, మీరు నా గురువుగా ఉండండి, నాకేం చేయాలో బోధించండి, అండ్ శ్రేయ ఏదైతే లాంగ్ టర్మ్ గుడ్ ఉంటుందో, చిరకాలం నాకు మంచి ఏదైతే చేకూరుస్తుందో అది నాకు తెలియచేయండి అని చెప్పి చెప్తారు. సో అప్పుడు సరెండర్ అయినప్పుడు 2.10లో ఏమవుతుంది అంటే, కృష్ణ ఒక చిన్న నవ్వు నవ్వి 2.11 నుంచి మాట్లాడడం మొదలు పెడతారనమాట. సో ఎందుకు చిన్న నవ్వు ఎందుకు వచ్చిందంటే కృష్ణ మొహం పైన, సో ఏదైతే నీ జీవితంలో వచ్చిన కన్ఫ్యూజన్ ఉందో అది మనం ఫ్రెండ్స్ గా ఉండి మాట్లాడితే అది తీరదు అని చెప్పి నువ్వు తెలుసుకొని నాకు సరెండర్ అయ్యావు, యూ హ్యావ్ డన్ ద రైట్ థింగ్ అని చెప్పి ఒక చిన్న నవ్వు అనమాట. ఇప్పటిదాకా ఫ్రెండ్లీ రిలేషన్ ని నువ్వు గురు శిష్య రిలేషన్ గా మార్చేసావు అర్జున అని చెప్పి సంతోషంతో అలా ఒక నవ్వు నవ్వి కృష్ణుడు మాట్లాడుతున్నారనమాట. అయితే కృష్ణుడు మాట్లాడుతున్నప్పుడు స్ట్రైట్ అవే ఈ శ్లోక ఎలా అంటే ఖండిస్తున్నట్లు అనమాట. ఒక్కసారి అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞాబాధాంశ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండితాః అంటున్నారు. సో నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు అయితే మాట్లాడుతున్నావు, కానీ అర్జున దేనికి బాధపడాలో, దేనికి బాధపడకుండా ఉండాలో ఆ క్లారిటీ నీకు లేదు. దేనికైతే బాధపడాల్సిన అవసరం లేదో, దేనికైతే శోకింపాల్సిన అవసరం లేదో దానికి నువ్వు శోకిస్తూ ఉన్నావు. మాట్లాడడానికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, కానీ ఏదైతే శోకింప చాలని విషయమో దానికి నువ్వు శోకిస్తున్నావు. ఇది ఎక్కడి బిహేవియర్ అని చెప్పి డైరెక్ట్ గా ఖండించేశారనమాట. సో ఏమైతుంది అంటే, గురువు మనల్ని తిట్టినా, గురువు మనల్ని అప్రిషియేట్ చేసినా మన మంచికే అనమాట. సో ఎప్పుడైతే సరెండర్ అయ్యారో ఇమీడియట్ గా తిడుతున్నారు, చాస్టైజ్ చేస్తున్నారంటే కృష్ణ ఆ రోల్, గురువు రోల్ అనేది చూపిస్తున్నారు అనమాట. మన జీవితంలో కూడా మనకి క్లారిటీ లేనప్పుడు, మనం తప్పుదారులు వెళ్తున్నప్పుడు, ఒకవేళ మనకి అదృష్టవశాత్తు మన జీవితంలో గురువు ఉండి మనం చేసే పని అనేది గురువుకి మనం చెప్పి, ఇట్లా నేను చేస్తున్నాను, నేను చేసేది కరెక్టా కాదా, నాకు ఇలా అనిపిస్తుంది అన్నప్పుడు ఫస్ట్ థింగ్, ఒకవేళ మనం చేసేది తప్పైతే గురువు ఇమీడియట్ గా మనకి ఒక చాస్టైజ్మెంట్ చేస్తారనమాట. అంటే ఖండిస్తారు, తిడతారనమాట మనల్ని. యాక్చువల్గా అలా తిట్టే వాళ్ళు మన జీవితంలో ఉండడం కూడా అదృష్టం. ఎస్ ఆర్ నో చెప్పండి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, సో పొగిడే వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట మన జీవితంలో. వా వా సూపర్, చాలా బాగా చేసావు, హరి బోల్ వెరీ నైస్ అని చెప్పి పొగిడే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ తిట్టే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అదేంటి మాతాజీ, మన జీవితంలో తిట్టే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు కదా అని అనిపిస్తుందా లేదా? యాక్చువల్గా తిట్టే వాళ్ళు అంటే ఎట్లా అంటే, మన గురించి ఈర్ష్యపడో మనల్ని ఏదో అనాలి అన్న ఇంటెన్షన్ తో తిట్టే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉండొచ్చు, కానీ మనకి మంచి చేకూర్చాలి, మనం తప్పుదారిలో వెళ్తే నీకు పెద్ద నష్టం వస్తుంది అని చెప్పి తిట్టి మనల్ని కరెక్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు మన లైఫ్ లో చెప్పండి? చాలా తక్కువ మంది ఉంటారనమాట. ఒకవేళ మన జీవితంలో అట్లాంటి వాళ్ళు ఒక్కళ్ళైనా ఉన్నారు అంటే చాలా 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 అదృష్టం తెలుసా. ఎస్పెషల్లీ భక్తి మార్గంలో మనకు ఒక శిక్షా గురువు, మనకు ఒక మెంటర్ అనేవారు ఉన్నారనుకోండి, చాలా అదృష్టం అనమాట. ఎందుకంటే ఎక్కడికక్కడ మనల్ని కరెక్ట్ చేసేస్తూ ఉంటారనమాట. మనం ఒక దారిలోకి వెళ్ళిపోయి తప్పు చేసేసి ఎంతో కాలం తర్వాత భక్తి మార్గం నుండి పక్కకి వెళ్ళిపోయి మాయలో పడిపోయి అయ్యో నేను చేసేదంతా తప్పు అని తెలుసుకొని మళ్ళీ వెనక్కి రావడానికి చాలాసేపు పడుతుందా పట్టదా చెప్పండి? చాలా టైం అనేది వృధా అవుతుందా అవ్వదా? ఒకవేళ మన జీవితంలో మనకు ఒక మెంటర్, మనకు ఒక గైడ్, ఒక శిక్షా గురువు ఇట్లా ఉన్నారనుకోండి, ఇమీడియట్ గా మనం మన సాధనలో పక్కకి తప్పుతున్నాము అంటే, గాడి తప్పుతుంది మన సాధన అంటే మనల్ని కరెక్ట్ చేసి దారిని నిలబెట్టేస్తారనమాట. సో
మనకి తిట్టింది మాత్రమే కనిపించింది అనుకోండి, మనం ఎదగలేం. కానీ తిట్టింది కూడా నా మంచి కోసమే, నన్ను పక్కదారికి వెళ్ళి నేను చేతులు కాల్చుకొని మళ్ళీ వచ్చి ఈ మార్గాన్ని పట్టుకోవడం అనేది ఒక పద్ధతి అయితే, గురువు నన్ను ఇవాళ తిట్టి ఇదే పద్ధతిలో నన్ను తీసుకెళ్తున్నారు అనుకోవడం అనేది ఇంకో పద్ధతి అనమాట. సో ఇట్లా మన జీవితంలో ఎవరైనా ఉన్నారంటే వీఆర్ వెరీ ఫార్చునేట్ అనమాట. సో అర్జునకి అదృష్టం దొరికింది, గురువు తన రథసారథిగా ఉన్నారు. సో రథసారథిగా ఉన్న కృష్ణని ఆయన శరణు తీసుకొని, మీరు నా గురువు, నాకు బోధించండి అన్నప్పుడు స్ట్రైట్ అవే ఫస్ట్ చాస్టైజ్మెంట్ తో మొదలైంది అనమాట. సో చాలా చాలా గొప్ప మాటలైతే మాట్లాడుతున్నావు కానీ అర్జున, అసలు నువ్వు దేనికైతే బాధపడకూడదో దానికి బాధపడుతున్నావు. అశోచ్యాన్ అన్వశోచస్వం. శోచతి అంటే ఏంటి అంటే లామెంటేషన్ అనమాట, బాధపడడం, శోకింపడం. సో దేనికి శోకిస్తున్నావంటే అన్వశోచస్వం, ఏదైతే శోకింపజాలని విషయం ఉంటుందో దానికి నువ్వు శోకిస్తున్నావు. ఇది ఎక్కడిది? సో అదే చెప్తున్నారు, అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే. పోనీ ఇలా మాట్లాడుతూ ఏం చేస్తున్నావు, ఇలా బాధపడుతూ ఏం చేస్తున్నావు అంటే ఒక పండితుడిలాగా, ఒక ప్రజ్ఞాశాలిలాగా మాట్లాడుతున్నావు, కానీ దేనికి బాధపడకూడదు దానికి బాధపడుతున్నావు. ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూంశ నాను శోచంతి పండితాః. అయితే ఎందుకు ఇలా అంటున్నారు? దేనికి శోకింపకూడదో దానికి శోకిస్తున్నాను అంటున్నారు, అండ్ నేను చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాను అంటున్నారు. ఎందుకు అంటే 3-4 లైన్స్ లో మనకు చెప్తున్నారు అనమాట. గతాసూన్ అగతాసూంశ నాను శోచంతి పండితాః. జీవితం అనేది అంటే ప్రాణం ఉన్నవాడి స్థితి అయినా ప్రాణం లేనివాడి స్థితి అయినా, ఎటువంటి స్థితిలో అయినా ఒక వ్యక్తి ఉన్నప్పుడు దాని గురించి ఒక పండితుడు అనేవాడు శోకింపడు. సో నువ్వు ఇవాళ శోకిస్తున్నావు అంటే అర్థం ఏంటి అంటే, పండితుడిలాగా మాట్లాడుతున్నావు కానీ పండితుడు చేయవలసిన పనులు అయితే చేయలేకపోతున్నావు అనమాట. చాలాసార్లు మనం కూడా ఇలానే చేస్తాం కదా, చెప్పడానికి చాలా వచ్చేస్తాయి కానీ ఆచరించాలి అంటే అన్ని ఆచరించగలుగుతామా? నో మాతాజీ. అది గురువుకు తెలుస్తుంది అనమాట, గురువుకి తెలిసి చెప్పేస్తారనమాట. సో మాట్లాడడం కాదు, చేసి చూపించు అని చెప్పి చెప్తారనమాట. సో కృష్ణ కూడా అలానే చెప్తున్నారనమాట, నువ్వు చాలా పెద్ద మాటలైతే మాట్లాడుతున్నావు కానీ యు ఆర్ జస్ట్ లామెంటింగ్ ఫర్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ వర్తీ ఆఫ్ లామెంటేషన్. అసలు బాధపడని దాని గురించి బాధపడుతున్నావు నువ్వు. ఎందుకు బాధపడద్దు అంటే బేసిక్ గా మనకి ఈ శ్లోకాలో సెకండ్ లైన్ లో చెప్తున్నారనమాట, జ్ఞానం అంటే ఏంటి అంటే శరీరము ఆత్మ మధ్య వ్యత్యాసం తెలిసి ఉండడం జ్ఞానం అనమాట. సో నువ్వు జ్ఞానవంతుడిలాగా మాట్లాడుతున్నావు కానీ శరీరానికి ఆత్మకి మధ్య వ్యత్యాసం తెలియకుండా నువ్వు ఇవాళ నేను నా వాళ్ళని చంపేస్తున్నాను అని బాధపడుతున్నావు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చంపకుండా వాళ్ళని వదిలిపెట్టేశావంటే వాళ్ళు చిరకాలం అలానే ఉంటారా చెప్పండి? లేదు లేదు. న్యాచురల్ డెత్ అయినా కానీ ఏదో టైంలో వచ్చి చనిపోవాల్సిందే, అవునా కదా? మనం ఎంత ప్రొటెక్ట్ చేయాలని చూసినా కానీ, ఎన్ని మెడికల్ ఫెసిలిటీస్ ఇచ్చినా కానీ, ఎంతమంది బంధుమిత్రులు బలగం మన చుట్టూ ఉన్నా కానీ, ప్రాణం పోవాల్సిన టైం వచ్చేసినప్పుడు ఒక్క క్షణం అని చెప్పి మనం ఎంత వేడుకున్నా ఒక్క క్షణం ఆగుతుందా ప్రాణం? ఆగదు. సో బేసిక్ గా నువ్వు చంపుతున్నానని బాధపడుతున్నావు, చచ్చిపోతారని బాధపడుతున్నావు, కానీ జ్ఞానవంతుడికి దేహం ఏంటి ఆత్మ ఏంటి అని విచక్షణ ఉంటుంది. అసలు దేహం ఏంటి ఆత్మ ఏంటి అని తెలుస్తుంది. ఇది తెలిసినప్పుడు ఏమవుతుంది అంటే, ఒక వ్యక్తి ప్రాణంతో ఉన్నా ఒక వ్యక్తి ప్రాణాలు వదిలినా ఈ రెండిటి గురించి బాధపడ్డనమాట. ఎందుకు అంటే దిస్ ఇస్ న్యాచురల్, శరీరాన్ని ధరించాను తప్ప నేను ఈ శరీరం కాదు అని ఎవరికైతే జ్ఞానం ఉంటుందో శరీరం పోయినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారనమాట. ఇవాళ మన లైఫ్ లో భగవద్గీత నాలెడ్జ్ అనేది లేదనుకోండి, ఏమైతే తెలుసా, మనకి చాలా ప్రియమైన వారు, ఎంత ప్రియమైన వారైనా ఎంత మన వాళ్ళైనా కానీ వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. సో వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఈ జ్ఞానం లేదనుకోండి చాలా కృంగుపాటైపోతాం అనమాట, చాలా లో స్టేజ్కి వెళ్ళిపోతాం అనమాట. కానీ ఈ జ్ఞానం ఉన్నప్పుడు వెళ్ళమా అంటే వెళ్తాము, కానీ తొందరగా బయటకు వచ్చేస్తాం అనమాట. ఎందుకంటే వి అండర్స్టాండ్ దట్ రియాలిటీ. ఏదో ఒక టైం అనేది ప్రతి ఒక్కరికి వెళ్ళిపోవాల్సిన టైం అనేది ఉంటుంది. ఇవాళ వాళ్ళు వెళ్ళిపోయారు, రేపొద్దున నేను కూడా వెళ్ళిపోతాను. వాళ్ళతో నాకు ఇవాళ మెమరీస్ లేవు, నేను గడిపిన సిచ్యుయేషన్స్ అన్ని మెమరీస్ అన్ని నాకు గుర్తొస్తున్నాయి, ఇప్పుడు నాతో వాళ్ళు లేరు అని బాధ ఉంది, కరెక్టే. కానీ ఎంతకాలం ఇలా బాధపడుతూ కూర్చోవాలి? నా జీవితం యొక్క గమ్యం ఏంటో నేను చేస్తూ ఉండాలి, రేపొద్దున నేను కూడా అదే స్థితికి వెళ్తాను అని ఎప్పుడైతే మనస్సులో మైండ్లో పడుతుందో ఆటోమేటిక్ గా మన గమ్యం వైపు మనం ఇంకా ఫోకస్డ్ గా వెళ్ళగలుగుతామా వెళ్ళమా చెప్పండి? వెళ్ళగలుగుతాం అనమాట. సో
నిజమైన జ్ఞానం అంటే, నిజమైన పండితుడు అని ఎవరిని పిలుస్తారు అంటే, శరీరానికి దేహానికి మధ్య డిఫరెన్స్ అనేది తెలియడం అనమాట. ఎంత మందికి ఆత్మకి కదా. సారీ, శరీరానికి ఆత్మకి, ఎస్, శరీరానికి ఆత్మకి మధ్య డిఫరెన్స్ అనేది తెలిసినవాడు పండితుడు అనమాట. మీకు తెలుసా, చాలా మందికి ఈ శరీరమే ఆల్ ఇన్ ఆల్, ఇంకా ఇందులో ఆత్మ అనేది ఉంటుంది, పునర్జన్మ ఉంటుంది ఆత్మకి అన్న విషయం కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసు మాతాజీ, ఒకప్పుడు మనకు కూడా తెలియదు మాతాజీ. ఎగ్జాక్ట్లీ, మనకు కూడా తెలియదు. గురువును ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది, ఏ గురువునైనా ఫాలో అయ్యే వాళ్ళకి సబ్జెక్ట్ తెలుస్తుంది. ఎవరైనా మినిమం కొంచెం ఆథెంటిక్ నాలెడ్జ్ అనేది తీసుకునే వాళ్ళకి ఇది మినిమం తెలుస్తుంది అనమాట. కానీ కొంతమంది అయితే ఉంటారు, జీవితం ఒక్కటే, ఎంజాయ్ దిస్ లైఫ్, ఇలా ఫిలాసఫీ చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. అవునా కదా? ఎస్ మాతాజీ, స్టార్టింగ్ లో మాకు అలానే చెప్పారు అందరు. సో ఒకే ఒక్క జీవితం, ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేయి. దీని గురించి ఇంకా నువ్వు వర్రీ అవ్వద్దు. నీకు ఏది తినాలనిపిస్తే అది తిను, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అది వెళ్ళు, ఏది అనుభవించాలనిపిస్తే అది అనుభవించు. ఉన్నది ఒక్కటే జిందగీ అని చెప్పేవాళ్ళు మనకి. అన్ని కూడా సొసైటీ అంతా అలానే చెప్తుంది అనమాట. కానీ మినిమం బేసిక్ నాలెడ్జ్ ఏంటి అంటే, ఉన్నది ఒక్కటి జిందగీ కాదు. ఒక్క జిందగీలో మనం సిన్సియర్ గా ఉంటే, ఈ ఒక్క జిందగీ నుండే మనము ఆధ్యాత్మిక ధామానికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ సిన్సియారిటీ, ఆ నాలెడ్జ్ అనేది మన జీవితంలో వచ్చింది అంటే వీఆర్ వెరీ డామ్ ష్యూర్ సక్సెస్ఫుల్ అనమాట. కానీ అది ఎంతో మందికి అది తెలియని విషయం అనమాట. సో ఇక్కడ అర్జునాన్ని తిడుతున్నారు బేసిక్ గా, నువ్వు పండితుల్లాగా మాట్లాడుతున్నావు కానీ ప్రాణం ఉన్నా ప్రాణం పోయినా ఎందుకు బాధపడుతున్నావు? ఈ శరీరం అనేది ఏదో రోజు పడిపోవాల్సిందే. మీకు తెలుసా, శరీరం అనేది పంచభూతాలతో మేడవుతుంది. అందుకనే మనం ఎప్పుడైతే ఆత్మ అనేది శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుందో, శరీరం అనేది డీకంపోజ్ అయిపోతుంది అనమాట. శరీరం అనేది కుళ్ళిపోవడము, డీకంపోజ్ అయిపోయి వాసన రావడం మొదలైంది. గమనించారా ఎప్పుడైనా? విన్నారా ఇది? విన్నాం మాతాజీ. సో అందుకనే ఎవరైనా ఇట్లా దేహత్యాగం చేసేసి వెళ్ళిపోయిన వారు, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఎక్కడైనా వేరు దేశాల నుండి రావాల్సిన వాళ్ళు ఉన్నట్లయితే ఆ శరీరాన్ని ఐస్ బాక్స్ లో పెడతారనమాట. బేసిక్ గా మనం కూరగాయలు, పళ్ళు ఇట్లాంటివన్నీ చెడిపోకుండా ఫ్రిడ్జ్ లో పెడతాం. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. అట్లనే ఈ దేహాన్ని తీసుకెళ్లి కూడా ఒక ఐస్ పెట్టెలో పెట్టేస్తారనమాట. పెట్టేసి ఇది కుళ్ళిపోకూడదు, వాసన రాకూడదు, రావాల్సిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి అలా పెట్టేస్తారనమాట. మనం ఎంత మూర్ఖత్వం, ఎంత అజ్ఞానంలో ఉంటామంటే, ఇదే నేను అని బ్రతికేస్తూ ఉంటాం తప్ప, దీనికి పరంగా నేను ఆత్మని అని తెలుసుకొని ఆత్మస్థరంలో ఉండాలి అని చాలా తక్కువ మందికి తెలుసు. కొన్ని తెలిసినా కూడా ఆ స్థరంలో బిహేవ్ చేసే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది అనమాట. సో మన శరీరం అనేది పంచభూతాలతో మేడైతుంది. సో ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్ అంటారు. అంటే భూమి, జలము, వాయువు, ఆకాశము, అగ్ని, ఈ పంచభూతాలతో మేడైతుంది అనమాట. అందుకనే శరీరాన్ని మనం కాల్చేసినా పూజ చేసినా కూడా ప్రతిదీ కూడా మళ్ళీ అన్నిట్లో కలిసిపోతుంది అనమాట. సో ఈవెన్ కొన్ని ఇప్పుడు మన టూత్ కానీ, నెయిల్స్ కానీ, హెయిర్ కానీ, ఇట్లాంటివి బోన్స్ కానీ కొంచెం టైం పట్టచ్చు, కానీ అవి కూడా కలిసిపోతాయి అంటారు అనమాట. బేసిక్ గా ఏంటి అంటే, ఈ మ్యాటర్ ఏదైతే ఉందో మన శరీరం అనేది, ఈ 5 ఎలిమెంట్స్ నుండే ఈ శరీరం అనేది ఫామ్ అయింది. ఒకసారి ఆత్మ వెళ్ళిపోయిందంటే ఈ పంచభూతాల్లోకి మళ్ళీ ఈ శరీరం అనేది కలిసిపోతుంది అనమాట. ఎంత అయోమయ స్థితిలో ఉంటాము అంటే, దీంట్లో ప్రాణం ఉన్నంత వరకు ఇదే నేను అని చెప్పి బాధపడుతూ ఉంటాము. దీంట్లో ప్రాణం పోయాక మన చేతిలో చేసేది ఏముంటది అనమాట. ఏదైతే ఈ జన్మలో మనం చేసుకున్నామో కర్మలు, దానికి తగ్గట్టుగా నెక్స్ట్ బాడీ అనేది రెడీగా ఉంచుతుంది అనమాట. భౌతిక జగత్తు, ప్రకృతి అనేది రెడీ చేసి పెడుతుంది అనమాట. ఫైన్, ఈ జీవితంలో నువ్వు ఇది కదా చేసింది, నెక్స్ట్ బాడీ నీకు ఇది సిద్ధం చేసేసాను, యు గో అండ్ ఎంటర్ అని చెప్పి మనల్ని అలా పంపించేసేస్తుంది అనమాట. వీఆర్ హెల్ప్లెస్. మన చేతిలో ఏదన్నా ఉంది, మనం మార్చుకునే స్థితి ఏదన్నా ఉంది అంటే, ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు మాత్రమే మనకి మార్చుకునే స్థితి అన్నమాట. ఒక్కసారి శరీరం జర్జరీభూతం అయిపోయి పడిపోయింది అనుకోండి, ఈ ఆత్మ వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు వి బికమ్ హెల్ప్లెస్ అన్నమాట. ఏ శరీరం అయితే మనకి రెడీ చేసి పెట్టిందో ఆ శరీరంలోకి వెళ్ళిపోవాల్సిందే. సో ఒక్కొక్కసారి ఏంటి అంటే, ఇంకా తక్కువ స్థాయి యోనిల్లో కూడా వెళ్ళిపోతాం అనమాట. కుక్కలాగో, పిల్లిలాగో, బల్లిలాగో, దోమలాగో, పురుగులాగో ఇట్లా కూడా వెళ్ళిపోయే సందర్భాలు ఉంటాయన్నమాట. ఎందుకంటే జీవితాంతం అటువంటి ప్రవర్తన అనేది మనం చేసాం కాబట్టి అట్లా వెళ్ళిపోతాం అనమాట. సో మనం వింటూ ఉంటాం కదా, దీపం ఉండగానే ఏం చక్క పెట్టుకోవాలి? అలానే మనకి మానవ జన్మ ఉండగానే ఈ జన్మని మనం మన ఆత్మని, మనల్ని మనం తరింపజేసుకోవాలి. సో ఇది వదిలేసాం అనుకోండి,
వీ నెవర్ నో నెక్స్ట్ టైం అవుతుంది అనేది మనకు తెలియదు అనమాట. మళ్ళీ ఏదో ఒక తక్కువ స్థాయి జన్మ అనేది తీసేసుకున్నాం అనుకోండి, ఎవల్యూషన్ అంటే ఎవల్యూషన్ అని కాదు, బేసిక్ గా ఒక యోని నుండి ఒక యోనికి మారుతూ 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 మానవ జన్మ రావడానికి మనకి ఎన్ని లక్షల కోట్ల జన్మలు పడుతుందో తెలియదు అనమాట. సో బేసిక్ గా ఏంటి అంటే ఈ జ్ఞానం అనేది తెలుసుండాలన్నమాట. ఆత్మకి శరీరానికి మధ్య వ్యత్యాసం, డిఫరెన్స్ అనేది తెలుసుండాలి. తెలిసుండి శరీరం అనేది ఏదో రోజు పడిపోతుంది అని యాక్సెప్ట్ చేయగలగాలన్నమాట. యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమైందంటే మనం వెళ్ళిపోవాల్సిన స్థితి వచ్చినా, మన వాళ్ళు వెళ్ళిపోయినా కూడా బాధపడతాము, కష్టపడతాము, వాళ్ళు లేరు అని చెప్పి కొంచెం ఇదవుతాం. అది ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో. కానీ అక్కడే చిక్కుకుపోమన్నమాట. చిక్కుకుపోకుండా మన గమ్యం ఏంటి అని చెప్పి మనం ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. సో భగవద్గీత చదివినప్పుడు ఇవన్నీ తెలుస్తాయి అనమాట బేసిక్గా. సో బేసిక్గా ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ అనేది ఎట్లా చేయాలో తెలియదు. ఒక లైఫ్ మనకి ప్రియమైన వారు ఎవరైనా చనిపోయారంటే అటువంటి టైంలో మనకి ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలియదు అనమాట. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి భగవద్గీత నేర్పిస్తుంది అనమాట. భౌతిక స్తరంలో ఉన్నంత వరకు, దేహ బుద్ధిలో ఉన్నంత వరకు నీకేమవుతుంది అంటే ఇట్లాంటివేవి నువ్వు తట్టుకోలేవు. కానీ నువ్వు ఇది కాదు ఆత్మ అని తెలుసుకున్నప్పుడు ఏమైందంటే యు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. ఏదో రోజు ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఫాల్ డౌన్ అని చెప్పి నువ్వు తెలుసుకుంటావు, యాక్సెప్ట్ చేయగలుగుతావు, ముందుకెళ్ళగలుగుతావు, జీవితాన్ని కొనసాగించగలుగుతావు. సో టుడే ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు, కానీ ఆసూన్ అంటే ఏంటి అంటే లైఫ్ ఎయిర్ అనమాట. సో మన ప్రాణవాయువు అంటాం కదా, బేసిక్గా సైన్స్ ప్రకారం ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ అని చెప్పి పిలుస్తాం. కానీ మన శరీరంలో మనకి డిఫరెంట్ వాయువులు ఉంటాయన్నమాట. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాధి అని చెప్పి వాయువులు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది అనమాట. సో ఒక వాయువు ఏం చేస్తుంది అంటే మనకి మన శరీరంలో ఆత్మని నిలుపుంచుతుంది అనమాట. బేసిక్గా ప్రాణవాయువు అంటారు. ఒక వాయువు ఏం చేస్తుంది అంటే మనకి ఎక్స్క్రీషన్ అనేది జరిగేలాగా చేస్తుంది అనమాట బాడీ నుండి. చైల్డ్ బర్త్ కూడా ఒక వాయువు రూపంలో అది ఫ్లో అయితేనే చైల్డ్ బర్త్ కూడా జరుగుతుంది అనమాట. ఒక వాయువు అనేది మన లంగ్స్ దగ్గర మెయింటైన్ చేయడానికి, అట్లా డిఫరెంట్ వాయువులు అనేవి ఉంటాయన్నమాట. బేసిక్గా అట్లా 5 రకాల వాయువులు మనకి. అందులో ఒకటి ఏంటి అంటే ప్రాణవాయువు అనమాట. ప్రాణవాయువుని మనం ఆసూన్ అని చెప్పి పిలుస్తారు. సో గతాసూన్ అంటే ఏంటి అంటే ఈ ఆసూన వెళ్ళిపోయిన వాడు. అంటే ప్రాణవాయువు వెళ్ళిపోయిన వాడి స్థితి ఏమవుతుంది చెప్పండి? చనిపోయి ఉంటాడు కదా. సో గతాసూన్ ఆ గతాసూంశ అంటే చనిపోయిన వాడు, ఆ గతాసూన్ అంటే బ్రతికున్నవాడు. ఎటువంటి స్థితిలోనూ కూడా పండితుడు అనేవాడు బాధపడడు. సో నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, కులధర్మం అంటున్నావు, పాపాలు వస్తాయంటున్నావు, వేదాల్లో ఇలా చెప్పారంటున్నావు, అలా చెప్పారంటున్నావు. కానీ ధర్మం కోసం నీ వాళ్ళని చంపాల్సి వచ్చినప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? నేను చంపుతాను, నాకు పాపం వస్తుంది అనుకుంటున్నావు. కానీ చంపేది ఏంటి? చంపేది కేవలం శరీరాన్నే. ఆత్మ అనేది నిత్యంగా ఉంటుంది అని చెప్పి స్ట్రైట్ అవే ఖండిస్తున్నారు అనమాట ఈ శ్లోకాలు. ఓకేనా? ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయేమో చూద్దాము. ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే, ఇప్పుడు మనం పిల్లలు సముద్రపు ఒడ్డు దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇసుకతో వాళ్ళు ఏం కడతారు? ఇల్లు కడతారు. చిన్న చిన్న గూడ్లు లాగా, ఇల్లు లాగా కడుతూ ఉంటారు కదా. బట్ ఎప్పుడైతే ఒక అల అనేది వచ్చిందనుకోండి, అప్పటిదాకా కష్టపడి కట్టిన గూడు ఏమవుతుంది? కొట్టుకుపోతుంది. కొట్టుకుపోయినప్పుడు పిల్లవాడు బాధపడతాడు, కానీ పేరెంట్స్ అలానే బాధపడతారా? తల్లిదండ్రులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు బాధపడతారా? లేదు. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు, ఆ మెచ్యూరిటీ ఉంది, ఆ జ్ఞానం ఉందన్నమాట. ఇది నిలవదు, ఇది ఏదో రోజు పడిపోతుంది. సో అలా గట్టిగా వచ్చిందంటే మేబీ 2-3 అలలు రాకపోవచ్చు, 4 అలా గట్టిగా వచ్చిందంటే, ఇంత దూరం వచ్చిందంటే ఈ గూడు ఏదైతే కట్టుకున్నాడో ఇసుకతో అది కొట్టుకెళ్ళిపోతుంది అని చెప్పి పేరెంట్స్ కి తెలుసు. కాబట్టి పేరెంట్స్ బాధపడరు అనమాట. కానీ బాబు గాని పాప గాని ఎవరైతే అది కట్టారో వాళ్ళు చాలా కుమిలిపోతూ ఉంటారు. అయ్యో నేను కట్టుకున్నానే, పోయిందే అని బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేదనమాట. సో బేసిక్గా ఏంటి అంటే స్పిరిచువల్ గా కూడా మనం ఎలివేట్ అయ్యే కొద్దీ, ఆధ్యాత్మికంగా మనం ఎదిగే కొద్దీ కూడా మనకు అర్థమైద్ది అనమాట, దేనికి మన జీవితంలో మనం బాధపడాలి, దేనికి బాధపడాల్సిన అవసరం లేదు అనే విషయం, ఆ మెచ్యూరిటీ అనేది మనకు వస్తుంది. అలా అయితే పేరెంట్స్కి వచ్చిందో మనకు కూడా వస్తుంది అనమాట. అందుకనే శుద్ధ భక్తులు ఎప్పుడైనా వాళ్ళ జీవితంలో వచ్చే కష్టాలకి మనలాగా సఫర్ అవుతూ ఉంటారా చెప్పండి? లేదు, సఫర్ అవ్వరు అనమాట. బేసిక్గా ఏంటంటే పెయిన్ ఉంటుంది వారికి కూడా, కానీ సఫరింగ్ మనంత ఉండదు అనమాట. సో మనం ఇంతకుముందు ఒకసారి ప్రభుజీ క్లాస్లో విన్నాం కదా, ప్రతి ఒక్కరికి పెయిన్ ఎలా ఉంటుంది అంటే 10% పెయిన్ మాత్రమే ఉంటుంది, 90% సఫరింగ్ ఉంటుంది అనమాట.
సో బాధ, నొప్పి కొంచెమే ఉంటుంది. నాకెందుకు జరిగింది ఇలాగా, నేను ఇంత మంచి చేస్తున్నానే, ఇంత భక్తి చేస్తున్నానే, నాకే ఎందుకు ఇలా జరిగింది, నా జీవితంతో ఎప్పుడు ఇలానే అవుతూ ఉంటుంది, ప్రతి ఒక్కరూ నన్ను ఇలా గ్రాంటెడ్ గా తీసుకుంటారు, ఆఖరికి భగవంతుడు కూడా నన్ను చూడట్లేదు. సో ఇదంతా ఏదైతే మనం చెప్తున్నాం చూసారా, ఇదంతా 90% అన్నమాట. నొప్పి 10% ఉంటే దానికి మన ప్రతిస్పందన 90% ఉంటుందన్నమాట. శుద్ధ భక్తుల లెవెల్కి వెళ్ళినప్పుడు అర్థమైంది అనమాట, ఇది జస్ట్ నొప్పి వచ్చింది, దీనికి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోగలిగితే తీసుకుంటాను, ఒకవేళ దీన్ని భరించాల్సి వస్తే భరిస్తాను, నేను ఏదైతే చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతాను. దీనికి ఎక్కువగా వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వరు అనమాట, ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది, ఆ మెచ్యూరిటీ ఉంటుందన్నమాట. ఆ ఇసుక గూడు అనేది పడిపోయినప్పుడు పేరెంట్స్కి ఎలా అయితే మెచ్యూరిటీ ఉందో, భక్తిలో ఎలివేట్ అయ్యే కొద్దీ మనకు కూడా అర్థమవుతుంది అనమాట, దేనికి బాధపడాలి, దేనికి బాధపడకూడదు, దేనికి ఎంత విలువ ఇవ్వాలి, దేనికి ఎంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అనే విషయం అనేది క్లియర్ గా మనకి తెలుస్తుంది అనమాట. ఓకేనా? ఎస్, ఫైన్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ శ్లోక. ఈ శ్లోకాలో మనకి అది చెప్తున్నారు అనమాట. సో అర్జునాని చాస్టైజ్ చేసేసి, నువ్వు మాట్లాడుతున్నావు కానీ ఆచరించడం లేదు, పండితుడిలాగా మాట్లాడుతున్నావు కానీ, పండితుడు అనేవాడు ఇలా వెళ్ళిపోవాల్సి వస్తే, ఎవరైనా శరీరం వదిలి వెళ్ళాల్సి వస్తే వాళ్ళ గురించి బాధపడరు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఈ శ్లోకాలో. ఈ శ్లోక క్లియర్ గా ఉంది, మన క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, ఇప్పుడు మనం నెక్స్ట్ జన్మ తీసుకుంటాం, మనకు తెలియదు ఏ జన్మ తీసుకుంటాం మనం. అట్లనే ఎవరైనా అంటారు కదా, ఈ జన్మే మనకి అన్ని తెలుస్తున్నాయి, నెక్స్ట్ జన్మ మనకి ఎట్లాగో మర్చిపోతాం కదా, ఏది జరిగితే ఏముంది, ఈ జన్మలో ఎంజాయ్ చేయాలి కదా అంటారు మాతాజీ. ఎందుకంటే మన నెక్స్ట్ పోయిన జన్మలో ఎలా ఉన్నామో మనకి ఈ జన్మలో గుర్తు లేదు ఏం చేస్తున్నాం అనేది. మళ్ళీ నెక్స్ట్ జన్మ కూడా మనకి ఈ జన్మలో ఏం జరిగింది నెక్స్ట్ జన్మలో మనకు గుర్తుండదు కదా. గుర్తుండేటప్పుడు మనం ఎందుకు బాధపడాలి, ఈ జన్మను ఎందుకు పోగొట్టుకోవాలి, ఎంజాయ్ చేయాలి కదా అంటారు మాతాజీ. కష్టాలు వస్తాయో నష్టాలు వస్తాయో మనకు తెలియదు కదా అంటారు. ఇప్పుడు ఏ జన్మ ఎత్తిన, పిల్లి జన్మ ఎత్తిన, కుక్క జన్మ, ఇవన్నీ మనకి నెక్స్ట్ బ్యాక్ జన్మ అనేది గుర్తుండదు కదా మాతాజీ. అట్లా మనకి అట్లాంటప్పుడు మనం ఎలా ఆన్సర్ ఇవ్వాలి అలా అడిగినప్పుడు వాళ్ళు? అది ఫూలిష్నెస్ మాతాజీ. బేసిక్ గా చిన్న పిల్లలు ఎలా అయితే మొండిగా మాట్లాడతారో, నెక్స్ట్ జన్మ ఏదొస్తుందో మనకు తెలియదు కదా, సో ఉన్నది ఎంజాయ్ చేసేద్దామంటే, ఫ్యూచర్ ఏమవుతుందో తెలియదు అని చెప్పి మనం ఏం సేవింగ్స్ చేసుకోకుండా ఇవాళకి ఇవాళ నాకు ఇష్టం వచ్చింది తింటా, ఇష్టం వచ్చింది తాగుతా అని చెప్పి ఉంటే ఏమైతుంది, కాన్సిక్వెన్స్ అర్థమవుతుందా కాదా? ఇవాళ కడుపుకి ఏదైతే అరుగుతుందో అది లిమిటెడ్ గా మనం తగిన పాళ్ళల్లో తింటే సాఫీగా ఉంటుంది, రేపొద్దున తినడానికి కూడా మనకు ఆస్కారం ఉంటుంది. ఏమో రేపొద్దున ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు అని చెప్పి ఇవాళ నాకు నచ్చింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు తినేసాను అనుకోండి, రేపొద్దున ఏమైతుంది, సఫర్ అవుతామా అపమా? ఆఫ్టర్ ఆల్ ఒక రోజు చేసిన పనికే మనం పక్క రోజు లేదా 2-3 రోజుల్లో మనం సఫర్ అవుతున్నామంటే, జీవితాంతం ఏదైతే పట్టించుకోకుండా శాస్త్రాలని ఉల్లంఘించి పని చేసినప్పుడు నెక్స్ట్ లైఫ్ సఫర్ అవ్వమా మనం? ఖచ్చితంగా అవుతుంది. మనం ఇలా తిరిగి క్వశ్చన్ వేయాలి మాతాజీ వాళ్ళని. ఇవాళ నువ్వు పని ఏం పట్టించుకోకుండా నీకు ఇష్టం వచ్చినట్లు తింటే నీకు రేపు పొద్దున స్టమక్ అప్సెట్ అవుతుంది. సో నాకు నచ్చింది నేను చేసేసాను అనుకున్నప్పుడు దాని కాన్సిక్వెన్స్ అనేది నువ్వు అనుభవించావే. మరి ఇవాళ జీవితం అనేది నాకు నచ్చినట్లు నేనుంటా, నేను ఎవరి మాట వినను, నేను శాస్త్రాలు అనేవి నేను పట్టించుకోను, భగవంతుడి మాట నేను వినను అని చెప్పి నువ్వు బ్రతికినప్పుడు, ఒక పూట దానికే పక్క రోజు నువ్వు సఫర్ అయితే, ఒక జీవితాంతం నువ్వు ఏదైతే చేసావో నెక్స్ట్ లైఫ్ నీకు ఏదైతే పొందుతుందో అందులో సఫరింగ్ ఉండదు అనుకుంటున్నావా? ఒకవేళ అనుకుంటున్నావంటే నీ అజ్ఞానం తప్ప ఇంకోటి ఏం లేదు అనుకోవడమే మాతాజీ అని చెప్పడమే వాళ్ళకి. అంతెందుకు మాతాజీ, ఈ జన్మలో మనకి ఏమైనా కష్టాలు వస్తే పూర్వ జన్మలో ఏం చేశానో ఏంటో అని అనుకుంటుంటాం కదా. ఎగ్జాక్ట్లీ, అది బెస్ట్ ఎగ్జాంపుల్. అది అయినా కూడా వాళ్ళు పూర్వజన్మ కాన్సెప్ట్ ని కూడా కొంతమంది తీయరు ప్రభుజీ. సో ఏంటంటే కొంతమంది మూర్ఖంగా ఉంటారు మాతాజీ. సో మీరు చెప్పి చూడండి, చెప్పినప్పుడు వాళ్ళ రిసెప్షన్ ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట, వాళ్ళు నిజంగా తెలుసుకొని మారాలన్న ఇంటెన్షన్ ఉండి ఔత్సుకతతో అడుగుతున్నారా, లేదా కావాలనే నేను ఖండించాలి అన్న ఇంటెన్షన్ తోనే అడుగుతున్నారా అనేది మనకి మాట్లాడితే అర్థమవుతుంది. ఒకవేళ వాళ్ళలో నిజంగానే సిన్సియారిటీ ఉంది, తెలియక అడుగుతున్నారంటే మనం ఎన్నైనా చెప్పొచ్చు. నువ్వు ఏం చెప్పినా గానీ నేను వినను అన్న ఇంటెన్షన్ ఉందనుకోండి, డూ యాజ్ యూ విష్, నువ్వు ఏదైతే చేయాలో అది చేసేయి, నీ ఇష్టం అని చెప్పి చెప్తారని చెప్పడమే, అంతే మాతాజీ. మాకు గుర్తుండదు కదా జన్మ అని అంటారు మాతాజీ, మనకేం తెలియదు కదా అన్నట్లుగా. నేను స్టార్టింగ్ లో నేను గార్లిక్ మానేసినప్పుడు, టీ కాఫీలు మానేసినప్పుడు, అవన్నీ మానేయడం అవసరమా ఈ లైఫ్ కి, ఇదే కదా నీకు నెక్స్ట్ జన్మ గుర్తుండదని, ఏముంది ఏమవుతామో, అసలు జన్మ అంటూ ఉంటుందో ఉండదో ఎవరు చెప్పగలుగుతారు, మనం చూడబోతున్నామో మనకు గుర్తుంటది, ఇన్ని క్వశ్చన్స్ వచ్చినాయి మాతాజీ. అసలు నాకు ప్రతిదీ మన కళ్ళకి కనిపిస్తుందా మాతాజీ?
ప్రతిదీ కళ్ళకు కనిపిస్తుందా? కరోనా వైరస్ మన కళ్ళకు కనిపించిందా? వచ్చింది, మామూలుగా బాధ పెట్టలేదు, అందరి ఇళ్లలో చాలా బాధ పెట్టింది, వెళ్ళిపోయింది అది. సో కళ్ళకు కనిపించిందే నేను నమ్ముతాను, నాకు తెలిసిందే నేను నమ్ముతాను అంటే ఎవరేం చేయలేరు. అందుకనే మనకి గురు సాధు శాస్త్ర ఈ శబ్ద ప్రమాణం ఏదైతే ఉందో దాన్ని నమ్మాలి. ఫస్ట్ నమ్మి ఆచరిస్తే కదా తెలుస్తుంది ఉందా లేదా అన్న విషయము. నేను ముందే రిజెక్ట్ చేసేస్తాను అంటే ఎవరేం కాపాడగలరు నిన్ను? సో నేను గురు సాధు శాస్త్ర ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా నా జీవితాన్ని నేను మార్చుకుంటున్నా. ఒకవేళ శాస్త్రాలను ఎవరిస్తారు మాతాజీ? భగవంతుడే కదా. భగవంతుడిచ్చిన శాస్త్రాలనే నువ్వు డౌట్ చేస్తూ మాట్లాడుతున్నావంటే నువ్వు భగవంతుడి కన్నా గొప్పదానివి అయితేనే, భగవంతుడి కన్నా పెద్ద ఇంకా ఎక్కువ అయితేనే ఇలా మాట్లాడతారు. సో మీరు భగవంతుడి కన్నా గొప్ప వాళ్ళ అని చెప్పి మనం క్వశ్చన్ చేయొచ్చు. డెఫినెట్లీ కాదు కదా. సో మీరు భగవంతుడి కన్నా డెఫినెట్లీ గొప్పవారు కాదు. భగవంతుడు ఏదైతే శాస్త్రాల రూపంలో ఇచ్చారో అది నేను ఫాలో అవ్వాలనుకుంటున్నా, నా జీవితాన్ని నేను తరింపజేయాలనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్తా, మీకు ఇది వినాలి అని ఇంట్రెస్ట్ లేకపోతే ప్లీజ్ కంటిన్యూ విత్ యువర్ ఓన్ బిజినెస్, అంతే. ఓకే మాతాజీ ఈ సందర్భంలో ఒకటి చెప్పాలనుకుంటున్నాను మాతాజీ. నేను చెప్పండి. కంచి పరమాచార్య గారిని ఇదే క్వశ్చన్ అడిగారంట మాతాజీ భక్తులు. అడిగినప్పుడు పరమాచార్య గారు ఏం చెప్పకుండా పక్కన హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళేసి మీరు రేపు అన్ని వార్డులన్నీ అబ్జర్వ్ చేసుకొని రమ్మన్నారంట మాతాజీ. అయితే ఆయన దాదాపు 4-5 వార్డులు తిరిగారంట. ఫస్ట్ వార్డులో కలెక్టర్ గారి కలెక్టర్ గారి వారి భార్య ఉన్నారంట డెలివరీ పెయిన్స్ తోటి. సెకండ్ వార్డులో మామూలు ఎంప్లాయ్ వాళ్ళ భార్య ఉన్నారంట మాతాజీ. తర్వాత వార్డులో అసలు బెడ్ ఏం లేదంట, ఒక ఫ్యాన్ ఉందంట. ఆ వార్డులో ఒక నార్మల్ వ్యవసాయం చేసుకునే కుటుంబం ఉన్నారంట మాతాజీ. ఇంకొక వార్డుకి వెళ్ళారంట, 4వ వార్డు. అక్కడ మామూలుగా బెగ్గర్స్ ఫ్యామిలీ ఉన్నారంట. అక్కడ అసలు ఏమి కనీసం ఒక క్లాత్ కూడా పడుకోవడానికి లేదంట, ఫ్యాన్లు లేవంట. సో ఈ 4 వార్డులు పరిశీలించిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వెళ్ళారంట ఆయన. ఇక్కడ పుట్టిన వాళ్ళు కలెక్టర్ గారికి పుట్టిన వాళ్ళు ఏసీ రూము, మంచి ఫెసిలిటీ అలా ఉన్నాయి. 2వ వార్డులో వాళ్ళకి కొంచెం తక్కువగా ఉన్నాయి, 3వ వార్డు వాళ్ళకి ఇంకా తక్కువ, 4వ వార్డు. సో ఇవన్నీ ఎందుకు ఈ డిఫరెన్సెస్ అంటే అని ఆయన అర్థమైపోయిందంట మాతాజీ. ఏదైతే ఉంటుందో దానివల్లే ఇలా పుట్టగలిగారు వాళ్ళు అని చెప్పి అర్థం చేసుకున్నారంట మాతాజీ. ఈ సందర్భంలో ఆ సందర్భమో మరి తెలియదు, నాకు తెలిసింది చెప్పాలనిపించింది. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. ఎస్ మాతాజీ. సో ఇవాళ మన జీవితంలో ఏవైతే ఇండిఫరెన్సెస్ అనుకుంటున్నామో, కొంతమంది రిచ్, కొంతమంది పువర్, కొంతమంది అందంగా, కొంతమంది అందవిహీనంగా, కొంతమంది బలంగా, కొంతమంది బలహీనంగా, కొంతమంది ఆరోగ్యంగా, కొంతమంది అనారోగ్యంగా, ఇటువంటివి ఎందుకు కలుగుతున్నాయంటే మనం చేసుకున్న కర్మలే మనం అనుభవించడానికి ఇటువంటి స్థితిలో వస్తున్నాం అనమాట. సో వాట్ ఎవర్ యూ సెడ్ ఇస్ కరెక్ట్. ఒకప్పుడు మనం మంచి చేసుకొని ఉంటే మేబీ బెటర్ లైఫ్ అనేది మనకు వస్తుంది. లేదు మనం ఎవరు చూసారు ఎవరు చేశారు నీకు నచ్చినట్లు ఉండు అని చెప్పే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు సిద్ధమైపోతున్నారు నెక్స్ట్ లైఫ్ ఎట్లా వచ్చినా కానీ తప్పదు, ఇంకా మనం దాని నుంచి బయటపడడానికి మార్గం ఉండదన్నమాట. ఇలా మనకి అర్థం చేసుకోకుండా శాస్త్రజ్ఞానం అనేది రిజెక్ట్ చేస్తూ ఉండే వాళ్ళకి మాత్రం ఇంకొక మార్గం ఉండదు మాతాజీ. ఓకేనా కవిత మాతాజీ? వితండవాదన చేసే వాళ్ళకి మనం ఏమి చెప్పలేం, అంతే ప్రభుజీ. ఇంట్రెస్ట్ ఉండి క్వశ్చన్ తెలుసుకోవాలి అని నిజంగా ఉత్సాహంతో అడుగుతున్నప్పుడు ఎంతైనా చెప్పచ్చు. నాకు వద్దు, నువ్వు చెప్పేది నేను వినను అని రెడీ అయిపోయిన వాళ్ళకి మనం వాళ్ళ దగ్గర వెళ్ళామనుకోండి, బేసిక్గా మన టైమే వేస్ట్ అయిపోతుంది అనమాట. సో మనం భగవంతుడితో జపం అనేది మనం సిన్సియర్గా చేస్తున్నాం అనుకోండి, మనకు అర్థమవుతుంది అనమాట వీళ్ళతో ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడద్దు, వీళ్ళకి ఎంతవరకు ఆన్సర్ ఇవ్వాలి, ఇంకా ఎక్కువ ఎంత దూరం వెళ్ళాలి అనేదంతా కూడా క్లారిటీ ఇస్తూ ఉంటారనమాట భగవంతుడు. సో అలా మనం మన టైం అనేది మనం చక్కగా సేవ్ చేసేసుకోవచ్చు. నీకు నామాపరాధాల్లో కూడా ఉంటుంది అనమాట. ఏంటి అంటే ఎవరికైతే నామం పైన విశ్వాసం లేదో వారికి నామం గురించి బోధించద్దు అని చెప్తారు. ఎస్, 9th అపరాధం ఉంటుంది మనకి. సో బేసిక్ ఏంటంటే భగవంతుని పైన, నామం పైన, భక్తి పైన అండ్ శాస్త్రాల పైన విశ్వాసం లేదు, మేము నమ్మడానికి సిద్ధంగా లేము అని మనకు అనిపిస్తే వాళ్ళని మనం కొంచెం దూరంగా పెట్టడమే బెటర్ మాతాజీ. ఎందుకంటే కొంతమంది దగ్గర ఎటువంటి వాదనలు ఉంటాయి అంటే మనం భక్తి చేస్తూ ఏదైతే జ్ఞానం తెచ్చుకుంటున్నామో దీనికన్నా ఎక్కువ వాదన ఉంటదన్నమాట, ఎక్కువ నాలెడ్జ్ ఉంటదన్నమాట. ఎందుకంటే ఖండించాలి నేను,
భక్తి కరెక్ట్ కాదు, ఇది చేయాల్సిన అవసరం లేదు, పునర్జన్మ ఉందా లేదో, నెక్స్ట్ లైఫ్ ఉంటుందో లేదో, సో ఇట్లాంటివి ఏమీ నేను నమ్మను అని చెప్పి వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ పెట్టుకుంటారనమాట. బేసిక్గా వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇట్లా మాట్లాడడానికి కూడా శక్తి బుద్ధి భగవంతుడి నుండే వస్తుంది అనమాట. సో ఆ శక్తి బుద్ధి ఎవరి దగ్గర నుండి అయితే వస్తుందో వాళ్ళనే రిజెక్ట్ చేసేస్తున్నారు అనమాట. మనం ఏదైతే కావాలనుకుంటున్నామో భగవంతుడు అది మనకి ఇస్తూ ఉంటారు. కొంతమంది నేను భగవంతుడిని రిజెక్ట్ చేయాలి అని ఇంటెన్షన్ చూపిస్తారు కాబట్టి భగవంతుడు చాలా ఎవిడెన్సెస్, చాలా ఏమంటారు పాయింట్స్ అనేవి ఇస్తూ ఉంటారు అనమాట వాళ్ళకి. ఇలా భగవంతుడిని రిజెక్ట్ చేయొచ్చు, ఇలా నువ్వు కృష్ణని పక్కకు తోసేయచ్చు, ఇలా శాస్త్రాన్ని పక్కకు తోయొచ్చు అని చెప్పి భగవంతుడు వాళ్ళకి ఆ విధంగా లోపల నుండి ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు అనమాట. సో అట్లాంటి వాళ్ళకి మనం దూరంగా ఉండడమే మంచిది మాతాజీ. మాతాజీ ఒక్క మాట నేను యాడ్ చేస్తాను మాతాజీ. చెప్పండి ప్రభు. అంటే నిద్ర నటించే వాళ్ళని లేపడం కష్టం, నిద్రపోతున్న వాళ్ళని లేపచ్చు. ట్రూ, వెరీ నైస్ ప్రభు, కరెక్ట్, దట్స్ నైస్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఈ శ్లోక పైన, లేదంటే నెక్స్ట్ శ్లోకాకి వెళ్దాం మనం. ఇక్కడ ఈ శ్లోకాలో మనం ఏది పట్టించుకోవాలి, ఏది బాధపడాలి, ఏది బాధపడకూడదు అని అన్నారు కదా. బాధపడకూడదు అన్నదానికి శరీరం ఎగ్జాంపుల్ చెప్పారు. అలాగే ఏది మనం దాన్ని పాజిటివ్ గా అన్వించుకోవాలి అన్నదానికి ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? భక్తిలో కిందకి వెళ్ళిపోతున్నామంటే బాధపడాలి. మన జీవిత గమ్యము ఈ శరీరం నుండి బయటికి వెళ్ళిపోవడం. ఒకవేళ ఆ గమ్యాన్ని నుండి మనం పక్కకి వెళ్ళిపోతున్నామంటే చాలా బాధపడాలి, చాలా వర్రీ అవుతూ ఉండాలి. సో అందుకనే ఏమంటారు అంటే ఏ రోజైతే మన జీవితంలో కృష్ణ కథ లేదో, కృష్ణనామం లేదో, భగవంతునికి సంబంధించిన ఏ కార్యక్రమం అయితే లేదో, దాట్ ఈజ్ అ బ్యాడ్ డే అంటారనమాట. అది దుర్దినం అంటారనమాట. చాలాసార్లు మనం దుర్దినం అని చెప్పి ఎలా చెప్తామంటే, మనం ఏదైనా ఫినాన్షియల్ గా నష్టం వచ్చింది అనుకోండి, ఈ రోజు నాకేం బాగాలేదు, నేను ఎక్కడ చేయబెట్టినా కానీ నష్టమే వస్తుంది. లేదు, పొరపాటున ఎక్కడైనా మనం కాల్జార్ కింద పడ్డామనుకోండి, ఈ రోజు నాకు బాగాలేదు, నేను అట్లా బయటికి అడుగు పెట్టాను, కాల్జార్ కింద పడ్డాను అనుకుంటాం. సో అట్లా మనకి ఎక్కడెక్కడైతే నష్టాలు వస్తాయో దాన్ని దుర్దినం అని చెప్పి, ఈ రోజు బాగాలేదు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజంగా బాధపడాల్సిన విషయం ఏంటి అంటే, ఏ ఏ సందర్భాల్లో అయితే మనం భగవంతునికి విముఖంగా వెళ్తూ ఉన్నామో, ఏ రోజు ఏ మూమెంట్స్ మనం భగవంతునికి పక్కకు వెళ్తూ ఉన్నామో, అవి నిజంగా బాధపడాల్సిన మూమెంట్స్ అన్నమాట. బాధపడకూడదు, శరీరానికి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి మనం ఏదైతే వర్రీ అవుతున్నామో అది బాధపడాల్సిన అవసరం లేదు. బికాజ్ ఏదో రోజు శరీరం అనేది పోతుంది. కానీ శరీరాన్ని మనం మెయింటైన్ చేయాలి. ఎందుకు మెయింటైన్ చేయాలి అంటే, శరీరాన్ని మెయింటైన్ చేస్తేనే ఈ శరీరం ద్వారా ఆత్మని ఉద్ధరింపజేసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని నేను మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు కూడా శరీరాన్ని వదిలేసాయి అని చెప్పి ఎవరు చెప్పరు. శరీరానికి ఎంతైతే పోషణ కావాలో, తిండి, నిద్ర, ఇటువంటివి ఏవైతే కావాలో, మినిమం దీన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఏవైతే మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుందో అవి చూసుకోవాలి. బట్ అతిగా చేస్తూ ఇది పోతుందేమో, దీనికి ఏమైతుందో, దీనికి సంబంధించిన వాళ్ళు ఏమవుతారో అని బాధపడతామో అది త్యజించాల్సింది. పట్టుకోవాల్సింది బాధ దేనికి పడాలి అంటే, మన జీవితంలో భక్తి ఎప్పుడు వెళ్ళిపోతుందో, మన జీవితంలో సత్సంగం అనేది పోతుందేమో, మన జీవితంలో హరినామం పోతుందేమో. సో ఇదే కదా మనల్ని, ఆత్మకి కావాల్సింది ఇది పోతున్నప్పుడు బాధపడాలి. ఆత్మకే శరీరం గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ దానికి బాధపడుతున్నామంటే దాన్ని మనం త్యజించాలి జీవితంలో. ఎస్, థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, 2.12కి వెళ్దాం మనం. సో నేను చెప్పాక రిపీట్ చేయండి. నత్వేవాహం జాతునాసం నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నత్వం నేమే జనాధిపాః న చైవ న భవిష్యామః న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరం సర్వే వయమతః పరం నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః
నత్వేవాహం జాతు నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఒకసారి మొత్తం శ్లోక చదివి అనువాదంకి వెళ్దాం. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. సరోజ మాతాజీ అనువాదం చదవండి మాతాజీ. సరోజ మాతాజీ అనువాదం చదవండి. ఓకే, మాతాజీ లేనట్లున్నారు. సుజాత మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచియుండని సమయమేది లేదు, అలాగునే భవిష్యత్తు నందు మనం ఎవరము ఉండకపోవు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణవేణి మాతాజీ భాష్యం చదువుతారా? చదువుతానమ్మా. చదవండి మాతాజీ. హరే కృష్ణ. దండవత్న భాష్యము. వేదములందును కఠోపనిషత్తునందును శ్వేతాశ్వతరోపనిషత్తునందును అసంఖ్యాకులైన జీవులను వారి వ్యక్తిగతమైన కర్మలను కర్మ ఫలములను అనుసరించి వారి వివిధ స్థితులను అనుసరించి దేవాది దేవుడు వారిని పోషించుచుండునని చెప్పబడి ఉన్నది. దేవాది దేవుడు ప్రతి జీవి హృదయమునందు తన స్వరూపాంతర రూపమున నెలకొనియుండును. బాహ్యాంతరములలో భగవానుని దర్శింపగలిగిన సాధు పురుషులు మాత్రమే సంపూర్ణమును మరియు శాశ్వతమునైన శాంతిని విజయముగా పొందుచున్నారు. వ్యక్తిత్వమును అంతేనమ్మా? అంతే మాతాజీ చదవండి. ఇది ఈ శ్లోక వరకు చదివేసి ఆపేయండి, నెక్స్ట్ వేరే వాళ్ళకి ఛాన్సెస్. ఓకే ఓకే. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తమాత్మస్థయ్యే సుపశ్యంతి ధీరా స్తేషాం శాంతి శాశ్వతీ నేతరైషాం. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. కవిత మాతాజీ నెక్స్ట్ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అర్జునుకు తెలుపబడిన ఈ వైదిక సత్యము వాస్తవమునకు జ్ఞానరహితులైనను గొప్ప జ్ఞానవంతులుగా నటించు జనులందరికీ కొరకే చెప్పబడినది. తానును అర్జునుడు మరియు యుద్ధరంగమున సమకూడిన రాజులందరూ నిత్యులైన జీవులనియు మరియు బద్ధావస్థలోను ముక్తావస్థలోను వ్యక్తిగత జీవులందరికీ తానే శాశ్వత పోషకుడనియు భగవానుడిక్కడ స్పష్టంగా చెప్పుచున్నాడు. దేవాది దేవుడే పరమ పురుషుడు. భగవానుని శాశ్వత సహచరుడైన అర్జునుడును అక్కడ సమకూడిన రాజులందరూ శాశ్వతులైన వ్యక్తిగత ఆత్మలు. వారు భూతకాలమున ఏ సమయమందును వ్యక్తిగత జీవులుగా ఉండలేకపోలేదు, ఇక ముందు కూడా శాశ్వత వ్యక్తిగత ఆత్మలుగా ఉండకపోరు. అనగా వారి వ్యక్తిత్వము భూతకాలమునందు నిలిచి ఉండెను, భవిష్యత్తునందును కూడా ఎట్టి అవరోధము లేకుండా నిరంతరము కొనసాగుచున్నది. కనుక ఎవరి కొరకును శోకించుటకు ఎట్టి కారణము లేదు. కంటిన్యూ చేయనా మాతాజీ? ఒక్క నిమిషం ఆగండి, ఎవరైనా ఇంకా హ్యాండ్ రైజ్ చేశారు, కొంచెం చదవండి మాతాజీ. సగం దాకా చదివాక ఇంకెవరికైనా ఛాన్స్ ఇస్తాను. ఓకే.
మోక్షానంతరము జీవాత్మ మాయాచ్ఛాదన నుండి బయటపడి నిరాకార బ్రహ్మమునందు లీనమై తన వ్యక్తిత్వమును కోల్పోవునని పలుకు మాయావాద సిద్ధాంతమును పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ సమర్థించుటలేదు. అట్లే జీవుని వ్యక్తిత్వము కేవలము బద్ధస్థితి అందు మాత్రమే నిలిచి ఉండునను సిద్ధాంతము కూడా ఇక్కడ సమర్థింపబడటలేదు. ఉపనిషత్తులందు నిర్ధారింపబడినట్లు భగవానుని వ్యక్తిత్వము మరియు ఇతరులందరి వ్యక్తిత్వము కూడా భవిష్యత్తునందు శాశ్వతంగా కొనసాగునని శ్రీకృష్ణుడు స్పష్టంగా తెలియజేయుచున్నాడు. మాయాతీతుడైనందున శ్రీకృష్ణుని ఈ వచనము గొప్ప ప్రామాణికమైనది. ఇక్కడ శ్రీకృష్ణుడు తెలిపిన జీవుని వ్యక్తిత్వము భౌతికమే కానీ ఆధ్యాత్మికము కాదని మాయావాదులు వాదించవచ్చును. ఒకవేళ జీవుని వ్యక్తిత్వము భౌతికమనేది ఆ వాదనను అంగీకరించినను శ్రీకృష్ణ భగవానుని వ్యక్తిత్వము నందలి భేదమును ఎట్లు గుర్తింపగలము? శ్రీకృష్ణుడు మాతాజీ స్క్రోల్ చేయరా. శ్రీకృష్ణుడు తాను గతమునందు ఉంటిననియు మరియు భవిష్యత్తునందు కూడా ఉండుననియు స్పష్టంగా నిర్ధారించి తెలిపెను. అతడు తన వ్యక్తిత్వమును అనేక విధములుగా నిరూపించి ఉండెను. అంతేకాకుండా నిరాకార బ్రహ్మము అతనికి లోబడి ఉండునని ప్రకటింపబడినది. ఈ విధముగా శ్రీకృష్ణుడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వమును సర్వదా కొనసాగించుచుండును. ఒకవేళ అతనిని సాధారణ బద్ధజీవునిగా అంగీకరించినచో ప్రామాణిక ధర్మశాస్త్రముగా అతని భగవద్గీతకు విలువయే ఉండదు. మానవ సహజమైన 4 రకాల దోషములతో కూడి ఉండేది సామాన్య మానవుడు శ్రవణదాయకమైన బోధనలు నిన్నడును బోధింపజాలడు. భగవద్గీత అనునది అట్టి సాహిత్యములన్నింటికి అతీతమైన శాస్త్రము. భౌతిక గ్రంథమేదియును భగవద్గీతకు సాటి రాదు. కానీ ఎవరైనను శ్రీకృష్ణుని భగవానుని సామాన్య మానవుడని భావించినచో వెంటనే అది తన ప్రాముఖ్యతను కోల్పోవును. ఈ శ్లోకమునందు పేర్కొనబడిన బహుత్వము అనునది వ్యవహారికమనియు అది దేహములకు సంబంధించినదనియు మాయావాదులు వాదించుదురు. కానీ ఈ శ్లోకమునందు ఇదివరకే దేహాత్మ బుద్ధి ఖండించబడినది. జీవుల దేహాత్మ బుద్ధిని ఖండించిన పిదప దేహమును గూర్చిన వ్యవహారిక భావనే శ్రీకృష్ణుడు ఎందుకు ప్రతిపాదించును అనగా ఇక్కడ వ్యక్తుల వ్యక్తిత్వము ఆధ్యాత్మిక పరిధిలోనే ప్రస్తావించబడినదని తెలియచున్నది. దీన్ని శ్రీ రామానుజాచార్యులు వంటి గొప్ప ఆచార్యులందరూ సమర్థించి ఉన్నారు. కనుక భగవద్భక్తులచే ఆధ్యాత్మిక వ్యక్తిత్వము అవగతము చేసుకొనబడునని భగవద్గీత యందు పలు చోట స్పష్టంగా పేర్కొనబడినది. శ్రీకృష్ణుని దేవత్వము పట్ల అసూయను కలిగి ఉండు వారు ఈ గ్రంథమును అవగాహన చేసుకొనుటకు ప్రయత్నించటమన్నది రుచి కొరకై తేనెటీగ తేనె సీసాను నాకిన చందముగా నుండును. ఆ సీసా మూతను తెరవనిదే ఎవ్వరునూ తేనె రుచిని చూడలేరు. అట్లే గీత యందలి 4వ అధ్యాయమునందు తెలుపబడినట్లు శ్రీకృష్ణుడు భక్తులైన వారికే భగవద్గీతను మహిమ చక్కగా అవగాహన కాగలదు. ఇతరులెవ్వరునూ దీని రుచి చూడలేరు. భగవానుని ఉనికినే సందేహించు అసూయాగ్రస్తులైన వ్యక్తులు గీతను స్పృశించుటకు కూడా సమర్థులు కాజాలరు. కనుకనే గీత యొక్క మాయావాద భాష్యము సంపూర్ణత్వమును తప్పుదారి పట్టించుడియే అగును. శ్రీ చైతన్య మహాప్రభువు మాయావాద భాష్యము పఠింపరాదనియు అట్టి మాయావాద తత్వమును అంగీకరించిన వాడు నిజమైన గీతా రహస్యమును అవగతము చేసుకొను శక్తినంతటిని కోల్పోవునని హెచ్చరించింది. వ్యక్తిత్వం అనున్నది అశాశ్వతమైన భౌతిక జగత్తునకు సంబంధించిందైనచో భగవానుడు గీతను బోధించిన అవసరమే లేదు. మాతాజీ స్క్రోల్ చేయాలి. ఇంకెవరైనా చదువుతాను? అయిపోయింది. అనగా జీవుని మరియు భగవానుని వ్యక్తిత్వము నిత్య సత్యము పైన పేర్కొనబడినట్లు ఈ విషయము వేదముల చేత సమర్థింపబడినది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ శ్లోకాస్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ శ్లోక ఇది 2.12 అనేది. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయం ఏదియును లేదు. ఇక ముందు భవిష్యత్తునందు మనమెవ్వరము ఉండకపోము. సో ఈ శ్లోక ఏం చెప్తుందంటే బేసిక్ గా మన ఇండివిడ్యువాలిటీ గురించి చెప్తుంది అనమాట.
సో చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, ఏంటి అంటే నేను ఈ శరీరం నుండి ఏదో విధంగా ముక్తి పొందేశాను అంటే నేను కంప్లీట్గా వెళ్ళి ఒక జ్యోతిలో ఐక్యమైపోవచ్చు. సో నాకు ఉనికి అనేది ఉండదు అని చెప్పి చాలా మంది భావిస్తూ ఉంటారు. అవునా కదా? ఎస్ మాతాజీ. ఇక్కడ మనకి చెప్తున్నారనమాట, మనకి ఇండివిడ్యువాలిటీ, మనకి అంటూ ఒక అస్తిత్వము, మనకంటూ ఒక ఉనికి అనేది ఎప్పటికీ ఉంటుంది. మనకి మాత్రమే కాదు, భగవంతునికి. ఇక్కడ అర్జున చెప్తున్నారనమాట, నేను కానీ నీవు కానీ ఈ యుద్ధ రంగంలో ఉన్న రాజులందరూ కానీ ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఫ్యూచర్ లో కూడా ఉంటారు. సో అర్జున కన్ఫ్యూజన్ ఏంటి చెప్పండి? వీళ్ళని చంపేస్తే వీళ్ళు చనిపోతారు, వీళ్ళు ఉండరు అంటున్నారు. కానీ కృష్ణ ఏం చెప్తున్నారు? నువ్వు చంపినా కూడా వాళ్ళు ఫ్యూచర్ లో ఉంటారు. సో ఎప్పుడు కూడా వీళ్ళు కానీ నువ్వు కానీ నేను కానీ లేని స్థితి అనేది లేనే లేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో బేసిక్ గా ఏమర్థం చేసుకోవాలి అంటే మనం ఎప్పుడు కూడా ఇండివిడ్యువల్ గా మనం ఉంటూనే ఉంటాం అనమాట. మనం ఏదో ఎవరితోనో వెళ్ళిపోయి ఇట్లా ఐక్యమైపోయి మన ఉనికి మన అస్తిత్వం అనేది కోల్పోవడం అనేది జరగదు, భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. అయితే మనకి భాష్యంలో చాలా చాలా యాంగిల్స్ లో చెప్పారనమాట. మనకి అస్తిత్వం అని చెప్పి చెప్తున్నారు కదా, ఈ అస్తిత్వం అనేది భౌతికంగా చెప్తున్నారు తప్ప ఆధ్యాత్మికంగా చెప్పడం లేదు అని చెప్పి చెప్తున్నారు. అస్తిత్వం అంటే బేసిక్ గా భౌతికంగా చెప్తే ఏంటి అస్తిత్వం ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు ఉంటారు, తర్వాత ఉండరు. భౌతికంగా మన అస్తిత్వం ఏంటి? శరీరం కదా. సో బేసిక్ గా ఏంటి అంటే ఫ్యూచర్ లో కూడా మళ్ళీ మనం జన్మలు తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఫ్యూచర్ లో కూడా శరీరం ఉంది అని చెప్పి భగవంతుడు అంటున్నారు. సో మనకి ఏదైతే పంచభూతాలతో శరీరం ఉందో అది ఫ్యూచర్ లో కూడా ఉంటుంది. ఇంతకు ముందు కూడా గత జన్మలు ఉన్నాయి కాబట్టి పాస్ట్ లో కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉన్నాం, ఫ్యూచర్ లో కూడా ఉంటామని చెప్పి చెప్తున్నారు. కానీ ఒకవేళ ఇదే నిజమైంది అనుకోండి, అర్జునాకి వర్తించవచ్చు, అక్కడ ఉన్న రాజులకి వర్తించవచ్చు. ఇదే లాజిక్ కృష్ణకి వర్తిస్తుందా? కృష్ణ మనలాగా శరీరాలు తీసుకొని వస్తారా? ఆయన కాదు. అలా మాట్లాడినప్పుడు కృష్ణ ఏదైతే చెప్పారో ఆయనకు అది ఫెయిల్ అవుతుంది అనమాట. కృష్ణ చెప్తున్నారు నేను కూడా ఉంటాను ఫ్యూచర్ లో అంటున్నారు అంటే బేసిక్ గా అది భౌతికం కాదనమాట, అది ఆధ్యాత్మికం గురించి కృష్ణ చెప్తున్నారు అనమాట. సో ఏదైతే మన ఆత్మ ఉందో అది మర్జ్ అవ్వడం అనేది జరగదన్నమాట. మనకి మాయావాద ఫిలాసఫీ అని చెప్పి ఉంటుంది. మాయావాద ఫిలాసఫీ అంటే ఏంటి అంటే మనందరం కూడా బ్రహ్మమే, మనందరం కూడా బ్రహ్మమే. మనం ఇలా మాయలో పడడం వల్ల ఇలా ఉన్నాము, బట్ ఎప్పుడైతే మాయ నుండి బయటకు వచ్చేస్తామో మళ్ళీ బ్రహ్మంలో కలిసిపోతాం. ఈవెన్ భగవంతుడు కూడా ఇలా మాయలో పడ్డాడు కాబట్టి ఇక్కడికి వచ్చాడు. ఎప్పుడైతే మాయలో నుండి బయటకు వచ్చేస్తాడో ఆయన కూడా బ్రహ్మంలో కలిసిపోతాడు. భగవంతుడు అనేవారు ఇంకా స్పెషల్ గా ఏముండరు, ప్రతి ఒక్కరు కూడా ఇలా మాయలోకి వచ్చారు, మాయ నుండి బయటకు వచ్చేస్తే మళ్ళీ బ్రహ్మంలో కలిసిపోతారు అని చెప్పంటారు అనమాట. సో ఇది ఏంటి అంటే మాయావాద ఫిలాసఫీ అంటారు, మాయావాద తత్వం అంటారు అనమాట. అంటే భగవంతుడు మనకి రూపంలో కనిపిస్తున్నప్పటికి కూడా అది కూడా మాయ, భగవంతుని రూపం కూడా మాయ అంటున్నారు అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట. అందుకనే మనకి శ్లోకాలో లాస్ట్ లో చెప్తారు శ్రీ చైతన్య మహాప్రభు, మనం ఇటువంటి భాష్యాలు అనేవి భగవద్గీత పైన ఎవరైతే ఈ తత్వాన్ని నమ్ముతూ భగవంతుని యొక్క ఫామ్ రూపం ఏదైతే ఉందో అది కూడా మాయలో ఉంది అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ భాష్యాలు అనేవి అస్సలంటే అస్సలు వినకూడదు అనమాట. మనకి భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ చదివినప్పుడు ఏమర్థమైంది తెలుసా? మాయ అనేది భగవంతుని శక్తి అని మనకు అర్థమైంది. అవునా కదా? మనందరం కూడా 18 days క్లాసెస్ విన్నాం కదా. సో భగవంతునికి 2 రకాల శక్తులు ఉంటాయి, బహిరంగ శక్తి, అంతరంగ శక్తి. బహిరంగ శక్తినే మనల్ని ఇక్కడ మాయలో పెట్టేస్తూ ఉంటుంది. మనం బహిరంగ శక్తి నుండి అంతరంగిక శక్తి వైపు వెళ్తే మన జీవితంలో భక్తి అనేది వచ్చి భగవద్ధామానికి వెళ్తామని చెప్పి తెలుసుకున్నాం. సో బేసిక్ గా ఇది యాజ్ ఇట్ ఈస్ గా అర్థం చేసుకుంటే భగవంతుని శక్తులలో ఒకటైన శక్తినే ఈ మాయ. ఈ మాయ అనేది మొత్తం జనులందరినీ కూడా మోహిస్తుంది అని. కానీ ఎవరి శక్తి అయితే ఉందో అది ఆయన్ని మోహించడం జరుగుతుందా చెప్పండి? జరగదు కదా. సో భగవంతుని సూపర్విజన్ లో మాయాదేవి వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ మాయ అనేది భగవంతుని యొక్క సూపర్విజన్, భగవంతుని యొక్క పర్యవేక్షణలో జరుగుతుంది తప్ప భగవంతుని రూపము, భగవంతుని లీలలు, భగవంతుని గుణాలు ఇవన్నీ కూడా మాయలోకి వచ్చేస్తాయి అంటే దట్ ఈస్ ఎ వెరీ రాంగ్ ఫిలాసఫీ అనమాట. భగవంతుడు నడిపిస్తున్నాడు కాబట్టి ఈ మాయ అనేది ఉంది. అందుకనే మనం భక్తిలో ముందుకెళ్లే కొద్ది ఏమైతుందో తెలుసా, మన జీవితంలో మాయ ఇంపాక్ట్ అనేది భగవంతుడు తీసేస్తూ ఉంటారనమాట. రియాలిటీని రియాలిటీగా మనకి అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. బికాస్ చెప్తారు కృష్ణ,
నా శక్తిని దాటడం నీకు సాధ్యం కాని పని. సో భగవంతుని శక్తి అంటే ఆల్మోస్ట్ భగవంతుని పవర్ అనేది ఉంటుంది కదా. సో మనం మన ప్రయత్నంతో భగవంతుని శక్తిని అయితే దాటలేం, కానీ భగవంతుని శరణు పొందామనుకోండి, భగవంతుని శక్తి దాటే ఆ కృపని మనకి భగవంతుడు ఇస్తారు. అప్పుడు మాత్రమే మనం మాయని అధిగమించగలం అనమాట. అందుకనే భక్తి చేస్తున్నప్పుడే మాయ నుండి మనం బయటపడగలుగుతూ ఉంటాం అనమాట. భగవంతునికి బహిర్ముఖం అయిపోయాయి అనుకోండి, మాయలోనే కురుకుపోతూ ఉంటాం. సో బేసిక్గా ఏంటి అంటే, ఎవరైతే ఈ మాయావాద తత్వాన్ని బోధిస్తున్నారో వారి నోటి నుండి మనం భగవద్గీతని విననే కూడదన్నమాట. సో వారి నోటి నుండి భగవద్గీత విన్నామంటే మనం భగవంతుణ్ణి కూడా రాంగ్ గా అర్థం చేసేసుకుంటాం. సో జీవితంలో భగవద్గీత వైపు తిరగాలి అని ఛాన్స్ వచ్చే లైఫ్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎస్ ఆర్ నో? అగ్రి చేస్తారా చేయరా? అవును మాతాజీ. ఎంతో మందికి భగవద్గీత అనే ఒక బుక్ ఉంది అని చెప్పి తెలుసు, చాలా ఫేమస్ అని చెప్పి తెలుసు, ఇన్ని తెలుసు, కానీ బట్ భగవద్గీతని నేను తీసి చదివి నా జీవితంలో అన్వయించుకోవాలి అని చెప్పి చాలా తక్కువ మంది తిరుగుతారు. అలా తిరిగిన వాళ్ళల్లో కూడా ఈ మాయావాద తత్వం వైపు వెళ్ళిపోయారనుకోండి, మనకి లోపల ఆశ అనేది పుట్టి మళ్ళీ తప్పుదారిలో వెళ్ళిపోయినట్లయిపోతుంది అనమాట బేసిక్గా. సో మనం భక్తుల నోటి వెంట భగవద్గీత విన్నప్పుడు ఏమైందంటే, భగవద్గీతలో ఏదైతే చెప్పారో అది యాజ్ ఇట్ ఈజ్ అర్థమైంది అనమాట. అందుకనే మనం భగవద్గీతని సరిగా అర్థం చేసుకున్నప్పుడు వన్ థింగ్ మనం పక్కాగా చేస్తాం అనమాట. ఏం చేస్తాం చెప్పండి? భగవద్గీతని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే భక్తి చేస్తాం బేసిక్ గా. అది భగవద్గీతని అర్థం చేసుకున్నవాడు భక్తి చేస్తాడు. ఎందుకంటే భగవద్గీత మొత్తం భగవంతుడు అదే చెప్పారు, నువ్వు నా శరణు తీసుకో, నా నామాన్ని సతతం నా నామాన్నే జపిస్తూ ఉండు, నేను నీ యోగక్షేమాలు నేను చూసుకుంటూ ఉంటాను. ఇన్ని హామీలు ఇచ్చారనమాట భగవంతుడు. సో నువ్వు ఏ పాపాలైతే అనుకుంటున్నావో, సో నేను వాటిని, మనకి చెప్తారు కదా, యు లీవ్ అబౌట్ ఎవ్రీథింగ్, నువ్వు నాకు సరెండర్ అయ్యావా, నీకు అన్ని పాపాల నుండి నేను విముక్తి అనేది ఇస్తాను, నువ్వు ఏది వరి అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి భగవంతుడు చెప్తారు. సో మనకి భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ అర్థమైనప్పుడు వి స్టార్ట్ డూయింగ్ భక్తి అనమాట. బట్ మాయావాద తత్వం అనేది విన్నామనుకోండి భగవద్గీత గురించి, అది పాలు చాలా మంచివే, పోషణ ఇచ్చేవే, కానీ పాము తాకిన పాలు ఎట్లా అయిపోతాయి? పాయిజన్ అయిపోతుంది కదా అది. సో అట్లా అయిపోతుంది అనమాట. సో మాయావాద తత్వం అనేది మనం భగవద్గీత పైన విన్నాము అంటే మనం మంచి దారిలో వెళ్ళాలి అన్న ఇంటెన్షన్ చూపించినా కూడా తప్పుదారి వచ్చేస్తుంది అనమాట బేసిక్. అలా ఎందుకు వాళ్ళు మాయావాద తత్వాన్ని ఎందుకు అలా వాళ్ళు దాన్ని అన్వయించుకుంటున్నారు? వాళ్ళకి ఏంటి అడ్వాంటేజ్? అది అడ్వాంటేజ్ అని కాదు ప్రభుజీ, కొందరు దాన్ని అదే కరెక్ట్ అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో భగవంతుడి పైన ఎన్వియస్, మీరు ఇందాక భాష్యంలో చూసినప్పుడు చూసారు కదా, భగవంతుడి పైన ఎవరైతే జలస్ ఫీలింగ్, ఎన్వి ఫీలింగ్ అనేది ఉంటుందో వాళ్ళు ఈ మార్గం వైపు వెళ్తూ ఉంటారనమాట. భగవంతుని రూపం ఏం స్పెషల్ కాదు, ఆయన రూపం కూడా మాయలోనే ఉంది, మాయ నుండి బయటకు వచ్చింది అనుకోండి, ఆయన ఒకటే నేను ఒకటే అని చెప్పి అలా భావిస్తూ ఉంటారనమాట. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. మన ఇండివిజువాలిటీ అనేది ఎప్పటికీ ఉంటుంది, మన ఇండివిజువాలిటీ కోల్పోవడం అనేది ఉండదన్నమాట. మనం ఆత్మస్థరంలో ఒకప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, తర్వాత కూడా ఉంటాం. ఒకప్పుడు గోలోకంలో ఉండి మనం వైకుంఠ లోకాల్లో ఉండి ఆత్మస్థరంలో ఉన్నాం, ఇప్పుడు భూలోకంలో వచ్చి ఒక శరీరాన్ని ధరించి కూడా ఆత్మలాగా ఉన్నాం మనం. అండ్ ఫ్యూచర్ లో మనం ఈ శరీరం నుండి ముక్తి పొంది ఆత్మ అనేది మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళిపోయి భగవత్ సేవ చేసుకుంటూ అప్పుడు కూడా మన ఉనికి ఉంటుంది. సో వీఆర్ నెవర్ గోనా ఎగ్జిస్ట్ అనే టైం అనేది ఉండనే ఉండదు అనమాట. మనం లేకుండా ఉంటాము అనే సమయం అనేది ఉండనే ఉండదు. సో నువ్వు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అర్జున. నువ్వు ఎవరెవరైతే వెళ్ళిపోతారని బాధపడుతున్నావో వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళు ఉంటారు. నువ్వు చంపినా ఉంటారు, చంపకపోయినా ఉంటారు. సో మేబీ నువ్వు చంపకపోతే ఇంకొంతకాలం ఈ శరీరంలో కనిపిస్తారేమో, బట్ నీ కర్తవ్యం ఏంటి అంటే వాళ్ళ అధర్మం పెరిగిపోతుంది కాబట్టి నువ్వు వాళ్ళని ఇప్పుడు చంపడమే వాళ్ళకి ఇంకా మంచిది. ఎందుకంటే నా సంరక్షణలో అంటే నా పర్యవేక్షణలో ఎవరెవరైతే శరీరం అనేది వదిలేస్తున్నారో వాళ్ళకి మంచి గతులు అనేవి వస్తాయి. సో బెటర్ యు కిల్ దెమ్ నౌ అని చెప్పి చెప్తున్నారు అనమాట. భగవంతుడిలో ఐక్యం అవ్వడం అనేది ఉండదు. అది ఒక ముక్తి ఉంటుంది ప్రభుజీ, కానీ ఏంటి అంటే మనం భక్తులుగా మన ఉనికి, భక్తులనే కాదు బేసిక్గా మన ఉనికి పోవడం అనేది ఉండదు అనమాట. సాయుధ్య ముక్తి అని చెప్పి కొందరు చెప్తూ ఉంటారు, కానీ అక్కడ మనం ఏదైతే బ్రహ్మజ్యోతిలో కలిసిపోతారో అక్కడ ఎక్కువ కాలం ఉండలేరు ప్రభుజీ. బేసిక్గా సేవ అనేది మన యొక్క నేచర్ అన్నమాట. సేవ చేయకుండా, యాక్టివిటీ చేయకుండా మనం ఉండలేము. మనకి ఏమంటారు అంటే, ఎవరైతే ఇట్లా బ్రహ్మజ్యోతిలో ఐక్యమైపోవడం అంటే బేసిక్గా బ్రహ్మజ్యోతి దగ్గరికి వెళ్ళి కొంతకాలం ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాలు అక్కడ ఉండి వాళ్ళు అక్కడ ఉండలేక మళ్ళీ ఇక్కడికి వస్తారనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఏదైతే దూరం అయిపోయారో అది చేయాలని తపన ఎక్కువైపోయి
దే స్టార్ట్ డూయింగ్ చారిటీస్. మనకి ఆర్ఫనేజెస్ కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ, హాస్పిటల్స్ అని కానీ, ఇట్లాంటివన్నీ వాళ్ళు బిల్డ్ చేసి సొసైటీకి నేను సేవ చేయాలి, సొసైటీకి నేను సేవ చేయాలి, వీలైనంత మందికి నేను సేవ చేయాలి. బేసిక్గా ఏంటంటే ఆ సేవాభావం నుండి వాళ్ళు చాలా కాలం దూరం అయిపోయి ఉంటారు కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ సేవని ఏదో రూపంలో నేను చేస్తూ ఉండాలి అని చెప్పి వారు తపన చూపిస్తూ ఉంటారనమాట. సో అక్కడ మనం ఎక్కువ కాలం ఉండలేం. ఇక్కడికి వచ్చాక మళ్ళీ వాళ్ళు ఈ సేవ చేసుకొని భగవద్భక్తుని యొక్క కృప వల్ల మళ్ళీ భక్తి మార్గంలోకి వెళ్ళిపోయి భగవంతుడి నుండే అన్ని వస్తున్నాయని తెలుసుకొని భగవంతుణ్ణి తత్వతః అర్థం చేసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోతే దట్ ఈస్ పర్మనెంట్ అనమాట. మాతాజీ, చెప్పండి ప్రభుజీ. ఇప్పుడు అద్వైత సిద్ధాంతము ఈ మాయావాదం ఒకటేనండి? అద్వైత అంటే మనకి శంకరాచార్యులు వారు చెప్పింది కదా, ఆది శంకరాచార్యులు చెప్పినది. కొంచెం వేరుంటది ప్రభుజీ. నాకు తెలిసి 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకళ్ళు ఏంటి అంటే భగవంతుడు ఉంటాడు కానీ భగవంతునికి రూపం లేదు అనేవారు ఒకరు ఉంటారు. భగవంతుని రూపం కూడా మాయపూరితమైనది అనే వాళ్ళు ఒకరు ఉంటారు అనమాట. భగవంతుడు ఉంటారు, భగవంతునికి రూపం లేదు అనేది ఇట్ ఈస్ లైక్ కొంతవరకు కరెక్ట్ అనమాట. ఎందుకంటే భగవంతునికి రూపం లేని స్థితి కూడా ఉంటుంది. భగవంతునికి 3 ఫీచర్స్ ఉంటాయి, బ్రహ్మజ్యోతి, పరమాత్మ, భగవాన్ అని. సో బ్రహ్మజ్యోతి కూడా భగవంతుని యొక్క ఒక ఫీచర్ కాబట్టి వాళ్ళు ఏదైతే ఫిలాసఫీ బోధిస్తున్నారో అది కొంతవరకు కరెక్ట్, నాట్ కంప్లీట్లీ కరెక్ట్, కొంతవరకు కరెక్ట్, ఇన్కంప్లీట్ నాలెడ్జ్ అంతే. కానీ ఎవరైతే భగవంతుడు కూడా మాయలో ఉంటాడు, భగవంతునికి మనకి వ్యత్యాసం లేదు, అందరం ఒకటే, ఒకవేళ ఆయన వచ్చినా కానీ ఆయన కూడా మాయలోనే ఉంటాడు అని చెప్తున్నారు చూసారా, ఇది మాత్రం రాంగ్ ఫిలాసఫీ అన్నమాట. దీన్ని మోనిజం అంటారు నాకు గుర్తున్నంత వరకు. సో దీన్ని మాయావాదం అంటారు తెలుగులో. ఓకే మాత, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అండ్ ఒకవేళ భగవంతుడే అట్లా మాయలో ఉన్నాడు, ఆయన శరీరం కూడా మాయాపూరితమైంది అనుకున్నట్లయితే ఆయన త్రిగుణాల ప్రభావంలో వచ్చేస్తారు. ఆయనకి కూడా ఆయన మాట్లాడే దాంట్లో కూడా అథెంటిసిటీ ఉండదు కదా, వ్యాలిడిటీ ఉండదు కదా. మరి ఆయన మాట్లాడిన భగవద్గీతకి ఏం విలువ ఉంటుంది చెప్పండి? అలా ఉండదు కదా. సో మనం ఇవాళ భగవద్గీతని ఇంత విలువ, ఇంత ప్రామాణికత ఇస్తున్నామంటే భగవంతుడు ఈజ్ బియాండ్ ద ఈ మాయ, మనకి త్రిగుణాల ప్రభావం అనేది ఆయన పైన ఉంటది అనమాట. ఆయన సూపర్విజన్ లోనే అన్ని నడుస్తున్నాయి తప్ప ఆయన దేని కిందకి కంట్రోల్లోకి రారనమాట. మనందరినీ కూడా కంట్రోల్ చేసేది ఆయన. అటువంటి స్థితి భగవంతుడిది. మాతాజీ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అయితే ఇప్పుడు 12వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో అడుగుతారు కదా అర్జునుడు, నిరాకార బ్రహ్మ స్వరూపము సాకారం, అది దీనికి అప్లికబుల్ అవుతుందా మాతాజీ? అదే ఇందాక నేను ప్రభుజీకి ఆన్సర్ ఇచ్చినప్పుడు చెప్పాను కదా, నిరాకార బ్రహ్మం అనేది ఏంటి అంటే అది తప్పు అని చెప్పడం లేదు, అది ఇన్కంప్లీట్ అన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఆ పద్ధతిలో వెళ్ళాలి అంటే చాలా క్లేశతరమైంది అంటారు, క్లేశోదికతరస్తేషాం అని వస్తుంది అక్కడ శ్లోక అనేది. సో బేసిక్ ఏంటంటే ఆ మార్గానికి కూడా వెళ్ళొచ్చు, కానీ అక్కడ మనం ఎక్కువ కాలం నిలవలేమన్నమాట. ఎందుకంటే మనకి సత్, చిత్, ఆనంద ఈ 3 మన స్వరూపం అన్నమాట. సత్ అంటే నిత్యంగా ఉండాలి, చిత్ అంటే ఫుల్ జ్ఞానం అనేది కావాలి, ఆనంద అంటే ఆనందాన్ని పొందుతూ ఉండాలి. ఏం చేయకుండా మనం ఆనందాన్ని పొందలేమన్నమాట. ఆనందం ఎవరు పొందగలరంటే భగవంతునికి సేవ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఆనందం అనేది వస్తుంది. ఎందుకంటే స్పందన ప్రతిస్పందన అనేది జరుగుతూ ఉంటుంది. మనం సేవ చేసే కొద్దీ భగవంతుడు ప్రతిస్పందిస్తూ ఉంటారు కాబట్టి మనకి ఆనందం అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఈ ఆనందం అనే ఫీచర్ అనేది మనకి నిరాకార బ్రహ్మం ఆ పద్ధతిని ఫాలో అయ్యే వారికి ఉండదన్నమాట. అందుకనే వారు చాలా కాలం ఉంటారు కానీ మళ్ళీ తిరిగి ఇక్కడికి పడిపోతారనమాట. పడిపోయి మళ్ళీ భక్తి మార్గాన్ని తీసుకొని భగవంతునికి రూపం ఉంటుంది, సాకారంగా ఉంటారు ఆయనకి మనం సేవను అందించవచ్చు, ఆ సేవను అందించడంలోనే నాకు ఆనందముని అని తెలుసుకున్న తర్వాత he can go to వైకుంఠ లోకాస్ and he can stay there permanently. దాన్ని మోక్షం అనొచ్చు. మోక్షం. భక్తులు ఏంటి అంటే మనకి శ్రీల ప్రభుపాదుల వారి బుక్స్ లో చెప్తారనమాట, భక్తులు మోక్షం గురించి కావాలని ఎదురు చూస్తూ ఉండరనమాట. సో బేసిక్ గా మోక్షం అంటే మనకి ఎట్లా ఉంటాయంటే ముక్తి అంటే మనకి సాయుధ్య ముక్తి, సాలోక్య ముక్తి, సామీప్య ముక్తి, సారిష్ట్య ముక్తి, ఇట్లా మనకి 5 రకాల ముక్తులు ఉంటాయన్నమాట. సో భక్తుడు అనేవాడు ఏంటి అంటే నాకు ముక్తి కాదు కావాల్సింది, నాకు నీ సేవ కావాలి, ముక్తి గురించి నేను వర్రీ అవ్వట్లేదు, నువ్వు నన్ను ఎక్కడైనా పెట్టు, భూలోకంలో పెడతావా, స్వర్గలోకంలో పెడతావా, నరకలోకంలో పెడతావా, ఎక్కడైనా పెట్టు, అని నాకు మాత్రం నీ సేవ కావాలి. ముక్తి అంటే ఏంటి అంటే బేసిక్ గా నేను నీ దగ్గరకు వచ్చేసేయాలి అనేది ముక్తి అనమాట. సో అక్కడికి వెళ్ళాలనుకోవడం తప్ప అంటే తప్పు కాదు, అంతకన్నా గొప్ప ఇంటెన్షన్ ఏంటి అంటే
నువ్వు నీ దగ్గరికి తీసుకెళ్తావా, పోనీ నన్ను ఇక్కడే ఉంచుతావా, నీ ఇష్టం కృష్ణ, కానీ నాకు మాత్రం నీ సేవ కావాలి, నాకు నీ భక్తి కావాలి అని కోరుకోవడం అనేది ముక్తి కన్నా పెద్ద స్థాయి అనమాట. సో భక్తులు ఎప్పుడు కూడా శుద్ధ భక్తుల లెవెల్ ఇట్లా ఉంటుందన్నమాట. నువ్వు ఇటువంటి రోగగ్రస్తమైన శరీరంలో పెట్టావా, ఎటువంటి శరీరంలో పెట్టావా, నేనేం పట్టించుకోను, కానీ నాకు నీ భక్తుల సాంగత్యం ఉందా, నాకు నీ భక్తి ఉందా, నాకు నీ నామం ఉందా, ఇవి ఉన్నాయా, ఎట్లా అయినా పర్లేదు, నేను ఏ జగత్తులో అయినా ఉంటాను అంటారనమాట. సో భక్తి బియాండ్ ముక్తి అంటారనమాట. ముక్తి కన్నా పైది భక్తి. అదే మన పోయినసారి మీరు ఒకసారి చెప్పారు, భగవంతుని కంటే గొప్ప వాళ్ళని చేస్తారని చెప్పి తీసుకెళ్ళి భక్తుడిని చేస్తారంటారు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పరమాత్మకి 3 రూపాలు అన్నారు కదా మాతాజీ, అది బ్రహ్మజ్యోతి, భగవంతునికి 3 రూపాలు, బ్రహ్మజ్యోతి, పరమాత్మ, భగవాన్. ఓకే. వీటిల్లో పరమాత్మ భగవాను అల్టిమేట్ అంటారా? అల్టిమేట్ ఇస్ భగవాన్. అల్టిమేట్ అంటే భగవాన్, ఏదైతే మనకి సాకార రూపంలో భగవంతుడు ఉన్నారో ఆయన అల్టిమేట్. పరమాత్మ ఏంటి అంటే ప్రతి ఒక్క అణువులోనూ ఉంటారు, మనలో కూడా ఉంటారు. ప్రతి జీవిలోను, అణువులోను, పరమాణువులోను, ప్రతి దాంట్లో కూడా పరమాత్మ ఉంటారు. పరమాత్మ ఉంటేనే ఇక్కడ మనకి మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే బ్రహ్మదేవ ఈ సృష్టి చేశారో ఇది మొత్తం జడంగా ఉందన్నమాట, అస్సలు కదలిక చలనమే లేదు. ఎప్పుడైతే పరమాత్మ ఎంటర్ అయ్యారో మనకి ఆటమ్స్ లో ఎలక్ట్రాన్స్ మూమెంట్ కూడా జరిగిందంట పరమాత్మ ఎంటర్ అయినప్పుడే. ఎంటర్ అవ్వలేదు అంటే ఇట్ ఈస్ జస్ట్ అ డెడ్ మ్యాటర్, జీవం లేని ఒక స్థితి అనమాట. ఇవాళ మనకి ఇలా వస్తువులు ఇట్లా నిలబడి ఉన్నాయి అంటే ఇవి కూడా కొన్ని ఎలక్ట్రాన్ మూమెంట్స్ వల్లనే మనకు అన్ని కరెక్ట్ గా ఉంటాయన్నమాట, ఆటమ్స్ అన్ని కూడా బైండ్ అయ్యి. సో అది కూడా పరమాత్మ అలా నిలుపుతున్నారు కాబట్టే ఉంటుందన్నమాట. సో పరమాత్మ సర్వవ్యాపి, అంతటా వ్యాపించి ఉంటారు. బ్రహ్మజ్యోతి ఏంటి అంటే భగవంతుని నుండి, భగవంతుని శరీర కాంతి అనమాట, బేసిక్ గా శరీర సూర్యకాంతి లాగా. ఎగ్జాక్ట్లీ, సూర్యుడికి ఎట్లయితే సూర్యకాంతి ఉంటుందో భగవంతుని నుండి వచ్చే కాంతిని మనం బ్రహ్మజ్యోతి అని పిలుస్తాం. సో ఈ 2 ఎట్లా ఉన్నాయంటే భగవంతుడు ఇంకా అల్టిమేట్ అన్నమాట. సో బ్రహ్మజ్యోతి, పరమాత్మ, ఫైనల్ టాప్ ఏంటి అంటే భగవాన్ అన్నమాట. అంటే మనం ఇప్పుడు మెడిటేషన్ ఇలాంటివి చేసేటప్పుడు నిరాకారవాదులు ఏంటి అంటే జ్ఞానయోగ పద్ధతిలో నిరాకారవాదులు నమ్మేనప్పుడు వాళ్ళు ఎటు వెళ్ళాలనుకుంటారంటే వాళ్ళు బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళిపోవాలి అనుకుంటారు వాళ్ళు. మనం అష్టాంగ యోగ పద్ధతిలో పరమాత్మ పైన ఫోకస్ చేస్తుంటారు కదా కొందరు, మనస్సులో ఉండే పరమాత్మ పైన వాళ్ళు ఫోకస్ చేస్తూ వాళ్ళు పరమాత్మని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ మార్గం అది. భక్తి మార్గంలో ఏంటి అంటే బ్రహ్మజ్యోతి కాదు, పరమాత్మ కాదు, నాకు నువ్వే కావాలి కృష్ణ, నేను నీ సేవ చేయాలి, ఇది భక్తి. ఓకేనా? ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అర్థమైందా క్లాస్? బాగా టెక్నికల్ గా అనిపించిందా మాతాజీ? బాగుంది మాతాజీ. ఓం శాంతిలో ఆత్మ గురించే బోధిస్తారు మాతాజీ. భగవద్గీత గురించి అన్నా సరే వాళ్ళకి అనిపించదుకి భగవద్గీత కాదు, ఆత్మే అన్నిటికీ ఇది అని ఉత్తి ఆత్మ గురించి ఓం శాంతిలో చెప్పేవారు మాతాజీ. నేను ఓం శాంతికి వెళ్ళేటప్పుడు అప్పుడైతే భగవద్గీత లేదు అని నాకు అలాగన్నారో నాకు బాగా అనిపించక కొన్నాళ్ళు చేసి మానేశాను. అయితే నేను భగవద్గీత ముందు నుంచి కొంచెం మా అమ్మ చెప్పేవారు, కొంచెం చదివేదాన్ని కూడా. అలాగలా భగవద్గీత చదవడం వరకే గాని ఇంత క్లియర్ గా అర్థమయ్యేది ఇప్పుడే మాతాజీ. అయితే ఏమంటారు అది వాళ్ళకి మనకి భగవద్గీతకి వాళ్ళని దానికి మనకి తేడా ఏంటి అని? ఆత్మే గొప్పది అంటారు కదా, అదే సత్యమా? ఆత్మ భగవంతుని యొక్క భాగం. సో ఆత్మ భగవంతుని యొక్క భాగం కాబట్టి ఆత్మ యొక్క కర్తవ్యం, ఆత్మ చేయాల్సిన పని ఏంటి అంటే భగవత్ సేవ. ఇది గనక మనకు అర్థమైందంటే భగవద్గీత అర్థమైపోయినట్లే. మనం ఆత్మ, మనం దేహం కాదు. ఆత్మ భగవంతుని యొక్క పార్ట్ అండ్ పార్సల్, భగవంతుని యొక్క అంశలు. సో మనం భగవంతుని యొక్క అంశలం కాబట్టి భగవత్ సేవ చేయడమే మన యొక్క ప్రధాన ధర్మం అని తెలుసుకొని మనం భగవత్ సేవ చేస్తున్నాం అనుకోండి, భగవద్గీతని యాజ్ ఇట్ ఈస్ గా మనం అర్థం చేసుకున్నట్లు. వాళ్ళు మట్టుకు అలాగేం చెప్పరు మాతాజీ, ఖాళీ ఆత్మ గురించే చెప్తుంటారు వాళ్ళగా. ఆత్మ పైన పరమాత్మ ఉన్నారు, ఆత్మని పరమాత్మని సమానంగా చూసేస్తారనమాట. అదే కదా ఇందాక అన్నాను, మాయావాదం అంటే అదే అనమాట. సో భగవంతునికి మనకి ఏం వ్యత్యాసం లేదు, భగవంతుడు మనం అందరం ఒకటే. సో మనం మాయలో నుండి బయటకు వచ్చేసాం అనుకోండి, ఆత్మస్థరంలో నిలిచిపోతే మనందరం కూడా భగవంతుడి లెవెల్లో అయిపోతామని చెప్తారనమాట. కానీ రియాలిటీ ఏంటి అంటే
వి విల్ నెవర్ బికమ్ భగవాన్. మనం ఎప్పటికీ కూడా భగవంతుడు అవ్వలేము. భగవంతుని సేవకులం మాత్రమే అవ్వగలము. అది ఎంత గొప్ప పొజిషన్ అంటే భగవంతుని సేవకులం అవ్వడం అనేది అల్టిమేట్ పొజిషన్ అనమాట. ఇప్పుడు చూడండి, అర్జున పై స్థాయిలో ఉన్నారా, కృష్ణ పై స్థాయిలో ఉన్నారా రథం పైన గాని? అర్జునుడు ఉన్నాడు పై స్థాయిలో. బేసిక్ గా భగవంతునికి మనం శరణు పొందామంటే భగవంతుడు ఎదురు చూస్తూ ఉంటారనమాట. నేను ఎలా పైన నిలబెట్టాలా, నువ్వు కీర్తిని పొందాలా, అందరూ నిన్ను మెచ్చుకోవాలి అని చెప్పి నేను ఎలా చేయాలని భగవంతుడు, భక్తుడు ఎప్పుడు కూడా భగవంతునికి సేవ చేయాలి అని చెప్పి కోరుతూ ఉంటాడు. భగవంతుడు ఎప్పుడు కూడా నా భక్తుడికి కీర్తి పెంచాలి, నా భక్తుడికి పేరు ప్రతిష్టలు పెంచాలి, నా భక్తుడి గొప్పతనం అందరూ మాట్లాడుతూ ఉండాలి అని భగవంతుడు ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఇంత గొప్పది భక్తి, భగవంతుడు భక్తుని యొక్క రిలేషన్ అనేది. అది లేదు అంటే ఎక్కడి నుంచి మనకి అసలు రస ఎక్కడి నుండి వస్తుంది మాతాజీ? వైకుంఠంలో సేవ చేయడానికి ఏముంటుంది మాతాజీ? బోలెడంత సేవ ప్రభుజీ. ఏ టైప్ లో ఉంటుంది తెలుసు, ఏమైనా ఐడియా ఉంటుందా? కృష్ణకు ఆడుకోవాలనిపించింది అనుకోండి భగవంతునికి, ఆయనతో కలిసి ఆడుకోవచ్చు మనం. ఆయనకి శరీర రూపం ఉంటుంది అంటారా మనకు? అప్పుడు రూపాలు ఉంటాయి, అదే కదా చెప్తున్నాను, రూపాలు ఉంటాయి మనకి. ఇవాళ ఆత్మ ఈ శరీరంలో చిక్కుకుంది, బట్ ఎప్పుడైతే మనం లిబరేట్ అవుతామో, శరీరం నుండి విముక్తి పొందుతామో, భక్తి అనేది కంప్లీట్ గా చేసుకొని ఆత్మ తన నిజస్థితి పొందుతుంది. నిజస్థితి అంటే సచ్చిదానంద రూపాన్ని పొందుతుంది. అక్కడ కూడా ఒక రూపం ఉంటుంది మనకి. భగవంతునికి రూపం ఉంటుంది, ప్రతి ఒక్క ఆత్మకి కూడా రూపం ఉంటుంది. థ్యాంక్ యూ మాతాజీ. అంటే అక్కడ ఆధ్యాత్మికంగా ఉంటుంది కదా మాతాజీ, ఇట్లా మనకి రక్తము ఇవన్నీ ఉండదు. సచ్చిదానంద అంటే అది ఏంటి అనేది ఇవాళ మనం పర్సీవ్ చేయలేమన్నమాట. ఎందుకంటే మనకి తెలిసిన జ్ఞానం అనేది ఈ జగత్తులో ఏదైతే కనిపిస్తుందో అంతవరకే తెలుసు కాబట్టి అది ఎలా ఉంటుంది అనేది మనం ఇవాళ చెప్పలేమన్నమాట. అందుకనే ఆత్మని చూపించండి, ఆత్మని ప్రూవ్ చేయండి అంటే ప్రూవ్ చెయ్యలేము. ఎందుకంటే అది భౌతికమైంది కాదు. భౌతికమైంది అయితేనే మన కళ్ళకు అర్థమవుతుంది, మన తెలివికి అర్థమవుతుంది. ఆధ్యాత్మికమైంది అర్థం కావాలి అంటే కృప ఉండాలి బేసిక్ గా. అది ఎప్పుడైతే ఉంటుందో మనకి అది అర్థమవుతుంది అనమాట. ఇవాళ మనం ఆత్మ భగవంతుని అంశలము, భగవంతుడికి రూపం ఉంది, మనకు కూడా ఒక రూపం ఉంది, మన రూపాన్ని మనం పొంది భగవంతునికి సేవ చేసుకోవాలి, ఇవన్నీ అర్థమవుతున్నాయంటే దిస్ ఇస్ లైక్ అవ్యాజమైన కృప అనమాట, కాజ్లెస్ మర్సీ అనమాట. ఇది మన జీవితంలో ఇది అర్థమవుతుందంటే చాలా గ్రేట్, చాలా స్పెషల్ మనం. ఓకే ఓకే థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ, ఇప్పుడు ఎవరైనా ఈ గురు పరంపరలో ఎవరైనా ఈ ఆత్మ పరమాత్మ వైకుంఠంలో వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది ఏమైనా ప్రామాణికంగా చెప్పిన వారు ఎవరైనా ఉన్నారా? అంటే మీ ఎరుకలో ఏ విధంగా ఉంటుంది అంటే నాకు క్లియర్ గా అర్థం కాలేదు. ఇందాక మరో మాతాజీ అడిగారు కదా, అది రూపం ఇలానే ఉంటుందా శరీరము అనేది, అట్లా లేదు ఈ విధంగా ఉంటుంది అని. అంటే నేను విన్నది ఏంటంటే కొంత పంచభూతాలతో మన శరీరం తయారైంది. పైలోకాలకి వెళ్ళినప్పుడు అది వెలుగు ఎక్కువగా ఉంటుంది. అంటే అగ్ని రూపం, అగ్ని మెయిన్ గా ఉంటుంది. అదే అధోలోకాలకు వెళ్ళినప్పుడు వాయువు ఎక్కువ ఉంటుంది అనేసి నేను విన్నాను. అట్లా మీకు ఏమన్నా గురువు గారు ఏమన్నా మీరు ఏదైతే చెప్పారో దట్ మైట్ బి కరెక్ట్ ప్రభుజీ. కానీ అది ఎక్కడ వర్తిస్తుందంటే ఈ భౌతిక జగత్తులో మనకి 14 లోకాలు ఉంటాయి కదా. సో మనం ఇవాళ భూలోకంలో ఉన్నాం. ఇక్కడ మనకి పంచభూతాలతో ఎర్త్ కాంపోనెంట్, భూమి కాంపోనెంట్ ఎక్కువ ఉంటుంది మన శరీరంలో. ఇవాళ మనం పైకి వెళ్ళే కొద్దీ మేబీ మీరు అన్నట్లు అగ్ని కాంపోనెంట్ పెరుగుతూ ఉండొచ్చు, కిందకి వెళ్ళే కొద్దీ వాయువు కాంపోనెంట్ పెరుగుతూ ఉండొచ్చు, ఒక్కొక్క గ్రహంలో ఒక్కొక్క కాంపోనెంట్ అనేది ఎక్కువ ఉండొచ్చు. కానీ ఇదంతా కూడా ఒక చక్రం, సర్కిల్ అనేది కన్ఫైన్ అయింది. ఇదేంటంటే భౌతిక జగత్తులో ఈ కాంపోనెంట్స్ అనేవి మనకు ఉంటాయి. బట్ ఒక్కసారి భౌతిక జగత్తుని దాటుకొని వెళ్ళిపోయాం అనుకోండి భక్తి చేసి, అక్కడ మన శరీరం అనేది సత్ చిత్ ఆనందతోనే బిల్డ్ అవుతుంది. ఆ సచ్చిత్ ఆనంద అంటే ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఇవాళ మనకు అది అర్థం కాదనమాట బేసిక్ గా. సో అంటే మనకి తెలిసిన మ్యాటర్ ఏంటంటే ఎర్త్ తెలుసు, వాటర్ తెలుసు, ఫైర్ తెలుసు, ఈథర్ తెలుసు, ఇవి మాత్రమే తెలుసు. కాబట్టి ఇంతవరకు చెప్తున్నప్పుడు మనకు అర్థమైంది. కానీ బియాండ్ కాన్సెప్ట్స్, స్పిరిచువల్ కాన్సెప్ట్స్ అనేవి కొన్ని మనకి అర్థం కావు ఇవాళ. బట్ ముందుకెళ్లే కొద్దీ మనకు అర్థమైంది ఆ బాడీ అంటే ఏంటి. అంటే నాకు రోగమే రాని శరీరమా, నాకు వయస్సు పైబడని శరీరమా, నాకు వైట్ హెయిర్స్ రాని శరీరమా,
ఇది ఎట్లా ఉంటదబ్బా అని మనకి ఇవాళ డౌట్ వస్తుంది. కానీ అట్లాంటి శరీరం ఉంది మనకు ఒకప్పుడు. సో అది మనం అడ్వాన్స్ అయ్యే కొద్దీ మనలో ఆ ఫెయిత్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది ప్రభుజీ. కాంపోనెంట్స్ అనేవి ఎగ్జాక్ట్లీ ఇది 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 అని చెప్పలేకపోవచ్చు, కానీ డెఫినెట్లీ వీ హ్యావ్ అవర్ ఓన్ స్పిరిచువల్ బాడీస్ దేర్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. ఇప్పుడు మనం బాడీ ఎలా మన కంటికి కనిపించేదే నమ్ముతున్నాం. ఇది ఎట్లయితే రియల్ అనుకుంటున్నామో అది కూడా నమ్మొచ్చు మాతాజీ. మన క్వశ్చన్ వేసుకున్నప్పుడు అక్కడ లేనిది ఇక్కడ రాదు కదా మాతాజీ. ఆధ్యాత్మిక రూపంలో కృష్ణునికి ఒక రూపం ఉండబట్టి మనకు కూడా ఒక రూపం వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అక్కడ చతుర్భుజంలో ఉంటాడు భగవంతుడు, మనకు కూడా అక్కడ చతుర్భుజాలు ఉంటాయని చెప్పారు మాతాజీ. ఇది ఎలా తెలుసుకోవాలంటే మన గురు పరంపరలో ఎవరైతే కృష్ణ ఎవరికి నెక్స్ట్ వాళ్ళ శిష్యుడు బ్రహ్మకి ఇచ్చాడో అట్లా దాని ద్వారా మనకి శాస్త్రాల్లో చెప్పిన దాన్ని బట్టి మన రుజువు మాతాజీ. ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి ఎన్ని వాళ్ళు తిరిగి రారు కదా మాతాజీ. అవును, కొంతమంది వస్తారు, మనకి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తారు. బేసిక్ గా ప్రభుపాదులు గారు ఆన్ డ్యూటీ వస్తారు కదా. సో వాళ్ళకి ఇక్కడ కర్మను అనుభవించడానికి లేదు, కానీ బట్ స్టిల్ మనందరినీ ఉద్ధరింపజేయడానికి కోసం కొంతమంది ఇట్లా భగవంతుడు దగ్గర భగవంతుడే పంపించవచ్చు, లేకపోతే వాళ్ళే స్వతహాగా వస్తారనమాట. నేను వీళ్ళందరినీ ఉద్ధరింపాలనుకుంటున్నాను, నాకు కిందకి వెళ్తాను, నాకు అవకాశం ఇవ్వండి అంటే అట్లా వస్తారు. సో వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఫ్యూ థింగ్స్ మనకి అర్థం కావాలంటే మనలో ఆ మెచ్యూరిటీ పెరగాలి. ఇవాళ మనం కొన్ని అర్థం చేసుకోలేము, బట్ డెఫినెట్లీ ఏదైతే మనకి శబ్ద ప్రమాణంలో గురు సాధు శాస్త్ర ముఖతః ఏదైతే మనం వింటున్నామో మనకి అటువంటి బాడీ ఉంటుంది అనే విషయం అనేది ఇవాళ నమ్మకం పెట్టుకొని ముందుకెళ్తూ ఉంటే అది మనకి రియలైజేషన్ అనేది వస్తుంది. యాజ్ యూ సెడ్, మనకి ఏదైతే ఇక్కడ అనుభవిస్తున్నామో దాని యొక్క ప్రతిబింబమే మనం ఇక్కడ అనుభవిస్తున్నాం. సో ఇవాళ మనకి పంచభూతాలతో ఈ శరీరం ఉంది, కానీ రియాలిటీ ఏంటంటే పంచభూతాలతో కాదు, సచ్చితానందతో మనకి శరీరం ఉంటుంది. Yes, Mataji. Thank you, Mataji. Thank you, Mataji. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అర్థమైందా క్లాస్? మాతాజీ బాగా ఇది కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్ మాతాజీ. కానీ ఏంటంటే మనం ఎట్లా అప్లికబుల్ చేసుకోవాలంటే మనం భగవంతుని చూసినప్పుడు విగ్రహ రూపంలో చూసినప్పుడు కానీ లేకపోతే ఏదైనా పూజ చేసినప్పుడు ఎట్లయితే ఒళ్ళు పులకించి ఆనందం పొందుతున్నామో అంతవరకే మనం చూసుకొని మిగతాది వదిలేస్తే భగవంతుడి మీద బెటర్ ఏమో అనిపిస్తుంది. కొన్ని కాన్సెప్ట్స్ తెలియాలి మాతాజీ. సో ఆత్మ గురించి తెలియాలి, మన ఉనికి అనేది ఎప్పటికీ ఉంటుంది అని మనకు తెలియాలి, ఈ కాన్సెప్ట్స్ అనేవి మనకు తెలియాలన్నమాట. సో ఇన్ని తెలిసేది ఎందుకు అంటే భక్తి చేయడం కోసమే. బట్ అది చేస్తున్నంత కాలం మంచి విషయమే, బట్ కొన్ని విషయాలు ఈ జ్ఞానం అనేది కూడా తెలియాలి. ఎందుకంటే రేపు పొద్దున ఎవరైనా అడిగినప్పుడు మనం ఏం చేస్తున్నాము ఏంటి అనేది మనం చెప్తున్నప్పుడు మనం ఏదో మూస పద్ధతిలో చేయడం లేదు, శాస్త్రాల ఆధారంగా చేస్తున్నాము. భగవద్గీతలో ఈ విధంగా చెప్పారు, సో నువ్వు ఏదైతే చెప్తున్నావో అది రాంగ్ భగవద్గీత ప్రకారం అని మనకి చెప్పాలి అంటే, మనం చేసేది అథెంటిక్ అని మనం చెప్పాలి అంటే ఈ జ్ఞానాన్ని మనం తీసుకోవాలన్నమాట. మనం ఇవాళ మనకు అన్ని అర్థం కాకపోవచ్చు, కానీ బట్ పోను తెలుస్తూ ఉంటది మాతాజీ. అంటే ఇది తెలిసినంత వరకు ఈ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని కొంతమంది ఇందాక మాతాజీ అన్నారు చూడండి, నిర్గుణ రూపం గురించి వాదిస్తున్నాను. వాళ్ళకి ఈ భగవద్గీత అన్నప్పుడు వేదవ్యాసుడు రాశారు కదా, అప్పటి నుంచి ఉంది కదా అంటే అసలు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎట్లాంటి ఆలోచన లేకుండా అది వేదవ్యాసుడు అయి ఉండదు అది రాసింది అనేసారు మాతాజీ. ఇక ఆర్గ్యుమెంట్ అంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది, నేను అంత చేయలేకపోయాను అంత ఆర్గ్యుమెంట్. అలాంటప్పుడు కొంతమంది మీద అయినా ప్రభావం అనేది ఉంటుంది కదా మాతాజీ. ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళకి చెప్పడమే మాతాజీ, అంతే. ఇప్పుడు మనం ఎంత క్లాసులు పెట్టినా ఎంత చెప్పాలన్నా ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వినాలన్నా ఉత్సాహం చూపిస్తున్నారో వారికి మాత్రం ఎంతైనా చెప్పచ్చు, కానీ నువ్వు ఏది చెప్పినా నేను వినను అని ఫిక్స్ అయిన వాళ్ళకి మనం ఏం చెప్పొద్దు మాతాజీ, అంతే. అందుకే నేను అదే మాతాజీ అంటుంది, అలాంటి వాళ్ళతో వాదన చేసే కంటే కూడా మనం ఏదైతే ఫాలో అవుతున్నామో దాన్ని ఫాలో అవుతూ ప్రశాంతంగా ఉండటం బెటర్ ఏమో అనిపిస్తుంది. అంతే చెప్పి చూసాను అనమాట. భగవంతుడు భగవద్గీతలో ఇలా చెప్పారు కదా, అక్కడ శ్రీకృష్ణ ఉవాచ అని రాయకుండా భగవాన్ ఉవాచ అని రాశారు, ఆయనే భగవంతుడు ఇంకెవరు లేరు అని చెప్పి కూడా చెప్పాను. అయితే ఈ వేదాల ప్రకారం ఇలాగుంది, ఈ వేదాలలో అసలు రూపం లేదు. నేను ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అదే అడిగాను,
సో వాళ్ళు అలాగా చెప్తూ వేదాలు ప్రామాణికంగా తీసుకున్నారంటే వేదాలు కూడా మనిషే కదా రాసింది. ఇప్పుడు వేదవ్యాసుడు అనే వాళ్ళు కూడా మనిషే కదా, ఇది ప్రామాణికంగా తీసుకోనప్పుడు అది కూడా ప్రామాణికం కాదు కదా అని అడిగాను అనమాట. అడిగితే లేదు అసలు వేదవ్యాస రాయలేదు దీని గురించి, భాగవతం అనేదే ఎవరో ఆయన పేరు పెట్టుకొని రాసి ఉండొచ్చు మేబీ అన్నట్టుగా అన్నారు మాతాజీ. సరే ఇంకా అలాంటి వాళ్ళతోటి మనం ఆర్గ్యుమెంట్ చేసి మనకున్న మార్గాన్ని డివియేట్ అవ్వకూడదు అని నేను ఇంకా స్టాప్ చేస్తాను. ఎస్ మాతాజీ. ప్రతి విషయంలో కూడా మనం నెగ్గాలి అని పెట్టుకోవద్దు. బేసిక్గా భక్తిలో ఏంటి అంటే మనం నెగ్గడం అనేది ఎక్కడ చూపించాలి అంటే మన చేతన అనేది చెడిపోకుండా ఉండాలి. ఒకవేళ మన చేతన చెడిపోకుండా మనం మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి, మనం నెగ్గినట్టే నిజంగా. సో కొంతమందితో మాట్లాడితే చేతన చెడిపోయింది, కొంతమందితో మాట్లాడితే చేతన బాగైద్ది అనమాట. సో వాళ్ళు మంచిగా భగవంతుని డిస్కషన్స్ అనేవి మంచి డైరెక్షన్ లో ముందుకు తీసుకెళ్తారు. అలాంటి వారితో ఎంతసేపు మాట్లాడినా పర్వాలేదు అనమాట, మన చేతన అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది, మన కాన్షియస్నెస్ అనేది. బట్ కొందరు ఏంటి అంటే కదిలిస్తే మనల్ని ఎక్కడ ఇది చేస్తారా అన్నట్లు ఉంటారనమాట. వాళ్ళకి మనం కొంచెం సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి నువ్వు ఏదైతే నమ్ముతున్నావో నీ ఇష్టం. అలా అవ్వడం కూడా మంచిదే అయింది మాతాజీ. నేను ఇంకా భక్తిలో ఇటు సైడ్ ఎక్కువ అంతే మాతాజీ తెలుసుకోవడానికి అవకాశం దొరికింది. సో అది కూడా నాకు మంచి మార్గం చూపించింది అనుకుంటున్నా. వాళ్ళు అలా వాదించడం వల్ల నేను ఇంకా తెలుసుకోవాలి భక్తి అంటే ఏంటి, భగవానుడు ఎవరు, పరమాత్మ ఎవరు, ఇవన్నీ కొంచెం సెర్చ్ చేయాల్సి వచ్చింది అనమాట. సో దీనికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోయాము. వాళ్ళు ఏమైనా చెప్పుకోనివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇది మంచి మార్గం వైపు నన్ను మరలించారని చెప్పి వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పేసుకున్నాను నేను. థ్యాంక్ యూ మాతాజీ. మీరు చెప్పే చాలా చాలా బాగుంటున్నాయి. ఇలాగే మీతోటి సాహచర్యంతో మేము ఇంకా ముందుకు వెళ్ళాలని, ఆ భగవంతుడి కృప మా మీద ఉండాలని ఎప్పుడు బ్లెస్ చేయండి మాతాజీ. సరే మాతాజీ, మనందరం కలిసి చక్కగా భక్తుల మార్గంలో ముందుకు వెళ్ళాలని చెప్పి భగవంతునికి ప్రే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. జై శ్రీ కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఒక్క క్వశ్చన్ మాతాజీ, ఈ మరణం గురించి, మన అయిన వాళ్ళు మరణం గురించి, అర్జునుడు బాధపడిన దాని గురించి కొంచెం, దాని గురించి నేను కూడా ఎందుకో కొంచెం థాట్స్ వస్తున్నాయి. నాకేమనిపిస్తుంది అంటే ఆ బాధ అనేది ఓన్లీ 2 కాన్సెప్ట్స్ వల్ల వస్తుంది. ఒకటి, మనకి పాస్ట్ లో వాళ్ళ మెమరీస్ వల్ల మనకు దుఃఖం వస్తుంది, లేదా ఫ్యూచర్ లో వాళ్ళ డిపెండెన్సీ వల్ల మనకి దుఃఖం వస్తుంది. ఆ రెండు తలుచుకున్నప్పుడే మనకి వాళ్ళ లేనిది అనే లోటు అనేది మనకి తెలిసి బాధపడతామా? అంతేనంటారా? లేదు అంటే నేను టూ మచ్ ప్రాక్టికల్ గా ఆలోచించి అట్లా అనిపిస్తుందా నాకు? స్వార్థంగా ఉన్నాను. లేదు, వాట్ ఎవర్ యూ సెడ్ మేక్ సెన్స్ మాతాజీ. అందుకని కృష్ణ ఏం చెప్తారు అంటే వాళ్ళ పైన నువ్వు డిపెండ్ అవుతున్నావు, నీ జీవితం ఏమవుతుందో అని బాధతో నువ్వు ఇవాళ నేను వర్రీ అవుతున్నావు కదా. అందుకని కృష్ణ ఏం చెప్తారు, బేసిక్ గా పోషించేవారు వాళ్ళు కాదు, నిన్ను పోషించేది నేను. అందుకని ఏదైనా ఫ్యామిలీలో చూడండి, ఎవరైతే మెయిన్ ఇన్కమ్ అనేది తీసుకొచ్చేవారు ఉంటారో, ఒకవేళ వాళ్ళు చనిపోయినా కూడా ఫ్యామిలీ అనేది నడుస్తుంది ముందుకి, నడవకుండా ఆగిపోవడం జరుగుతుందా? మేబీ ఒకప్పుడంత గొప్పగా బ్రతకకపోయినా కూడా ఫ్యామిలీ అనేది ముందుకు నడుస్తూనే ఉంటుంది. బేసిక్ గా ఏంటి అంటే అదొక భ్రమ అన్నమాట మనకి. నేను పోషిస్తున్నాను కాబట్టి ఫ్యామిలీ నడుస్తుంది, లేదు పలానా వారి పైన నేను డిపెండ్ అయ్యాను కాబట్టి ఫ్యామిలీ నడుస్తుంది అని మనం ఒక అపోహలో ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే అందరి యొక్క పోషణ అనేది భగవంతుడి నుండి జరుగుతుంది. సో ఈ విషయం మనకి బాగా సింక్ అయింది అనుకోండి, ఒక వ్యక్తి వెళ్ళిపోయినా కూడా మేబీ అట్లాంటి పోషణ జరగకపోవచ్చు, కానీ డెఫినెట్లీ నాకు భగవంతుడు ఏదో దారి చూపిస్తాడు. సో ఎక్కువ వర్రీ అవ్వద్దు. ఇది కష్టమే మాతాజీ, ఇది మనం ప్రాక్టికల్ గా తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు. ఇప్పటిదాకా మనం భౌతిక దృష్టికోణంతోనే ఉన్నాం కాబట్టి దీన్ని అలా యాక్సెప్ట్ చేసేసుకొని బ్రతకడం అనేది అంత ఈజీగా ఉండదు. బట్ ఈ నాలెడ్జ్ అనేది మనం వినే కొద్దీ జపం చేసే కొద్దీ ఏమవుతుందంటే లోపల మనకి క్లారిటీ అనేది పెంచుతూ ఉంటారనమాట పరమాత్మ. సో ఐఆమ్ ద మెయింటైనర్ అండ్ ఐఆమ్ ద సస్టైనర్, అందరినీ కూడా పోషిస్తుంది నేను అని భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి ఆ విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఆ బాధ అనేది పోతుంది. మెమరీస్ అంటారా, ఉంటాయి, బట్ భగవంతుడి నుండే కాల ప్రభావం వల్ల ఏమవుతుంది అంటే మెల్లిమెల్లిగా మెమరీస్ నుండి కూడా మనం బయటికి రాగలుగుతాం అనమాట. సో ఆ కాలాన్ని కూడా నేనే అని భగవంతుడు చెప్తూ ఉంటారనమాట. సో మనం ఏదైతే వాళ్ళతో గడిపామో ఆ క్షణాలు ఇవాళ లేవు అనే దానికి కూడా మనకి భగవంతుడు చెప్తారు, నీకు ఏదైతే
మర్చిపోవాలో, నీకు ఏదైతే గుర్తుండాలో, నీకు ఏదైతే జ్ఞానం ఉండాలో అదంతా కూడా నా నుండే వస్తుంది అని చెప్తున్నారనమాట. బేసిక్గా మనం భగవంతుని వైపు తిరిగినప్పుడు ఏమైందంటే, మనకి ఏదైతే మనల్ని బాధ పెడుతూ ఉందో గతంలో జరిగినవన్నీ కూడా అవి మర్చిపోయే స్థితి అనేది భగవంతుడు మనకిస్తారు. ఫ్యూచర్లో ఏదైతే అన్సర్టనిటీ, నా నా పోషణ ఎలా జరుగుతుందా, నా వాళ్ళు ఎలా బ్రతుకుతారా అని ఏదైతే భయం ఉంటుందో ఆ భయం నుండి ప్రొటెక్షన్, సంరక్షణ కూడా మనకి భగవంతుడే ఇస్తారనమాట. సో భగవద్గీత చదివినప్పుడు ఈ రెండిటి నుంచి మనకి ఒక షీల్డ్ అనేది వస్తుంది మాతాజీ. సో వాట్ యు సెడ్ ఇస్ మేక్ సెన్స్ అనమాట. మన వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మనకి ఆ జ్ఞాపకాలు లేవని బాధపడతాం, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలియదు అని భయం కూడా, దాని వల్ల కూడా మనం వరి అవుతూ ఉంటాము. దట్ ఈస్ కరెక్ట్. బట్ భగవద్గీత చదివినప్పుడు ఏమైందంటే రెండిటికి కూడా మనం కృష్ణ వైపు తిరిగినప్పుడు భగవంతుడు చూసుకుంటారు, దాన్ని మర్చిపోయే శక్తిని భగవంతుడు ఇస్తారు. ఫ్యూచర్లో నా జీవనాన్ని కొనసాగించే అవకాశము, ఆ మార్గం కూడా భగవంతుడు చూపిస్తారు. సో ఈ రెండు ఉండడమే భక్తి, విశ్వాసం బేసిక్ గా. ఈ రెండు ఉన్నప్పుడు చెప్పండి. అలాంటప్పుడు ఇప్పుడు నాకు మా నాయనమ్మ గారు కాలం చేసినప్పుడు నాకు ఆమెని చూసినప్పుడు నాకు అప్పుడు బాధ రాలేదు. తర్వాత ఎప్పుడైతే నేను అనుకున్నానో ఈ పలానా వ్యక్తి ఈ పేరుతోటి ఈ రూపంతోటి ఇక మనకు కనిపించరు కదా అనుకున్నప్పుడు అప్పుడు నాకు ఏడుపు వచ్చింది అనమాట. సో అలా కాకుండా ఈ పాస్ట్ ఫ్యూచరు ఇలా కాకుండా ఆ వ్యక్తితోటి నాకు ఇక ఆ ప్రజెంట్ మూమెంట్ లో ఎలాంటి సంబంధం లేదంటారా? అంటే మీరు ఫలానా వ్యక్తి నా జీవితంలో లేరు అంటే బేసిక్ ఏంటంటే, వాళ్ళు ఏదైతే నా పైన ప్రేమని చూపించారో ఆ ప్రేమని మళ్ళీ నేను పొందలేను, అదేనా కదా బాయిల్ డౌన్ చేస్తే? ఎగ్జాక్ట్లీ. సో ఏదైతే వారితో నాకు ప్రతిస్పందన వచ్చిందో అది నాకు లేదు అని బాధపడుతున్నాము. కానీ ఆ బాధ ఓకే మాతాజీ, అంటే అది ప్రతి ఒక్కరికి ఉంటది. మానవునిగా మన నేచర్ ఏంటి అంటే, మన వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు బాధపడదాం. కానీ భగవద్గీతని తీసుకున్నప్పుడు ఏమైందంటే, ఇంతకన్నా లక్షల కోట్ల రెట్ల ప్రేమ నాకు భగవంతుడు ఇస్తాడు అనుకున్నప్పుడు ఏమైందంటే కొంచెం యాక్సెప్ట్ చేయగలుగుతాం, కొంచెం సాంత్వనాన్ని పొందగలుగుతాం అనమాట. ఇవాళ మనం పొందలేకపోతున్నాం అంటే ప్రాబ్లం ఏంటి అంటే మనం అది తీసుకోలేకపోతున్నాం అనమాట. ఓకే, అర్థమైంది. మనం ఎప్పుడైతే దాన్ని ఆ విశ్వాసం అనేది వస్తుందో, భగవంతుడు మనకి ఏమంటారు తెలుసా, మిలియన్స్ ఆఫ్ మదర్స్ లవ్ అనేది భగవంతుడి నుండి మనకు వస్తూ ఉంటుందంట. బేసిక్ గా మదర్స్ లవ్ అంటే ఎట్లా తెలుసా, అప్పుడే నవజాత శిశువు బేబీ అప్పుడే పుట్టినప్పుడు తల్లికి ఎంత ప్రేమ అయితే ఉంటుందో ఆ బిడ్డ పైన, అటువంటి ప్రేమకి కోట్ల రెట్ల ప్రేమ భగవంతుడికి మన పైన ఉందన్నమాట. బేసిక్ గా మనం భగవంతుని ప్రేమని వాళ్ళ అనుభూతి పొందలేకపోతున్నాం కాబట్టి భౌతికంగా మనకి ఏవైతే రిలేషన్స్ పోతున్నాయో మనం వర్రీ అవుతున్నాం, బాధపడుతున్నాం. కానీ ఒక్కసారి ఆ రెసిప్రొకేషన్ చూసాము అంటే ఎంతో మంది గొప్ప గొప్ప డివోటీస్ ఏమంటారు తెలుసా, నువ్వు నా కోసం ఇంత చేస్తున్నావు కృష్ణ, నేను నీకు ఏం చేయలేకపోతున్నా అని చెప్పి తపన పడుతూ ఉంటారనమాట, బాధపడుతూ ఉంటారనమాట. సో బేసిక్ గా మనం ఈ భవబంధనాల్లో చిక్కుకుపోయాం కాబట్టి ఇదే ఆల్ ఇన్ ఆల్ అని చెప్పి ఫీల్ అవుతున్నాం కాబట్టి అంత బాధ అనేది ఉంటుంది. ఎప్పుడైతే భగవంతుడి నుండి మనం ఏదైతే పొందుతున్నామో, ఎంత ప్రేమ అయితే చూపిస్తున్నాడో భగవంతుడు, అది తెలుసుకున్నామంటే మనకి వీటి నుంచి మెల్లిగా బయటికి వచ్చే శక్తి అనేది వచ్చేస్తుంది మాతాజీ. ఓకే, అర్థమైంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కలుద్దాము, నెక్స్ట్ ఫ్రైడే. సో మనకి సోల్ కాన్సెప్ట్స్ అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీక్ నుండి కంప్లీట్ గా ఆత్మ గురించి ఉంటుంది అనమాట, దేహినోస్మిన్ యథా దేహి అని. సో నెక్స్ట్ ఫ్రైడే అనేది మళ్ళీ మన క్లాస్ ఉండబోతుంది. అప్పటి వరకు మీరు ఇప్పటిదాకా ఏదైతే డిస్కస్ చేసామో అవి చదవడానికి ట్రై చేయండి. సో ఎవరైనా తీసి చదువుతున్నారా భగవద్గీత? yes or no? దయచేసి చదవండి. మీరు ఏదైతే శ్రద్ధ చూపిస్తూ వింటున్నారో చదివినప్పుడు అది బాగా వెళ్తుంది లోపలికి. సో జపం చేయాలి, చదవాలి, అండ్ దాంతోపాటు క్లాసెస్ కూడా వినాలి. ఇవి వెళ్తూ ఉండాలన్నమాట. బేసిక్గా రోజులో కొంత సమయం అనేది వీటి కోసం మనం ఇచ్చేస్తూ ఉండాలి. ఏదైతే మనకి మనం ఇచ్చుకునే టైం ఏదైతే ఉంటుందో ఆత్మగా, అది మనం భక్తికి ఇస్తున్న టైం అన్నమాట. సో జపం చేయడం అనేది ఆత్మకి మనం ఇచ్చే ఫీడ్.
భగవద్గీత శాస్త్రాలు గ్రంథాలు అనేవి చదవడం అనేది ఆత్మకి మనం ఇచ్చే ఫీడ్. భగవత్ కథ వినడం అనేది ఆత్మకి మనం ఇచ్చే ఫీడ్ అన్నమాట. సో ఇప్పటిదాకా ఆత్మ గురించి తెలియదు, ఓకే, ఆత్మ గురించి తెలుసుకున్నాము, ఆత్మకి పోషణ కూడా ఇవ్వాలి మనం. సో పోషణ అనేది ఈ మార్గాల ద్వారా ABCD ద్వారా మనం ఆత్మకి పోషణ ఇవ్వగలం అన్నమాట. దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. సో జ్ఞానం తెలియని వాడు ఒక లెవెల్లో ఉండొచ్చు, జ్ఞానం తెలుసుకొని కూడా నిర్లక్ష్యం చేశామనుకోండి ఎవరం కాపాడలేం. సో అటువంటి స్థితికి మాత్రం మనం వెళ్ళొద్దు. మనకి తెలుస్తుంది జ్ఞానం ఇవాళ, దాన్ని చక్కగా మన ఆత్మకి మనం పోషణ అనేది ఇచ్చుకుంటూ ఉండాలి. ఎవ్రీడే కొంత సమయం అనేది తీయండి. ఈ ABCD అనేది భక్తులతో అసోసియేట్ అవుతూ ఉండండి, మన క్లాసెస్ రూపంలో బుక్స్ చదువుతూ ఉండండి, జపం చేస్తూ ఉండండి, భగవంతునికి నివేదన చేసి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, స్టార్ట్ చేయండి. ఓకేనా మాతాజీ? ఒక డౌట్ మాతాజీ. చెప్పండి మాతాజీ. మంచి అంటే అర్థము తాత్పర్యము ఉండేది ఏ భగవద్గీత? నా దగ్గర ఉన్నాయి, చాలా భగవద్గీతలు ఉన్నాయి. గీతా పరివార్లో నేను ట్రైనర్ని. సో మీనింగ్స్ కూడా తెలుసుకుంటే ఇంకా ఎక్కువ ఉంటది కదా అది. భగవద్గీత మీరు అన్నది కరెక్ట్ మాతాజీ. భగవద్గీత శ్లోకాలు కూడా చాలా ఆస్పిషియస్, చాలా మంగళదాయకమైనవి. కానీ భగవద్గీత శ్లోకాల వరకే వదిలేయకుండా మనము భగవద్గీతలో ఆ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పారు అని మన జీవితంలో అన్వయించుకున్నప్పుడు నిజంగా భగవద్గీతని మన జీవితంలో ఆచరిస్తున్న వాళ్ళం అవుతాం. సో భగవద్గీత మనకి భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అని ఉంటుంది మాతాజీ, భగవద్గీత యథాతథం అని. సో ఇది ఇంగ్లీష్ అయితే ఇది భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అని ఉంటుంది. తెలుగు అయితే గనక మీకు భగవద్గీత యథాతథము అని ఉంటది. భగవద్గీత యథాతథము. ఇది మాతాజీ మనం డిస్కస్ చేసే భగవద్గీత. గీత మకరందము ఉంది మాతాజీ, ఇది ఉంది. విద్యా ప్రకాశ నందగిరి స్వామిది ఉంది. ఓకే, మనం డిస్కస్ చేసేది క్లాస్ లో భాష్యాలు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నామో శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన భాష్యాలు అన్నమాట మనం డిస్కస్ చేస్తుంది. సో మనం అది వింటూ అదే చదివామనుకోండి మనకి సింక్ లో ఉంటది. ఒకవేళ మనం వేరే భాష్యాలు చదువుతున్నప్పుడు ఏమైతుంది అంటే అవుట్ ఆఫ్ సింక్ వెళ్తూ ఉంటుంది మాతాజీ, అర్థం కాదు మనకి. అదే అది మీరు ఒక్కసారి ఆ ఫోటో అయినా లేదంటే గ్రూప్ లో పెట్టినా సరే అది నేనే కాదు ఇంకా ఎవరైనా కూడా తీసుకోగలుగుతారు కదా. షూర్, తప్పకుండా పంపిస్తాను, ఫోటో తీసి పంపిస్తాను మీ గ్రూప్ లో. ఓకే ఓకే, 6 చాప్టర్లు నాకు చూడకుండా చెప్పగలుగుతాను. హరి బోల్ మాతాజీ, వెరీ నైస్. నేర్చుకుంటున్నా రోజు రోజు. హరి బోల్ మాతాజీ. పంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, निताई गौर प्रेमानंदे, हरि हरि बोल. Thank you so much Mataji and Prabhuji. Hare Krishna, Dandavat Pranam. Thank you Mataji. Hare Krishna Mataji. Dandavat Pranam. Hare Krishna, Dandavat Pranam. Dandavat Mataji. Hare Krishna. Hare Krishna. Hare Krishna Mataji. धन्यवाद Mataji. Thank you Mataji. Hare Krishna. Pranam. Hare Krishna.